హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ట్రైటీ టెక్నాలజీస్. మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు కమెంట్ అబౌట్ యువర్ క్వెరీస్ అండ్ ఫీడ్బ్యాక్ అండ్ ఆల్సో జాయిన్ టెలిగ్రామ్ ఛానల్ ఫర్ ఎనీ క్వెరీస్. ఓకే, మనం డెవాప్స్ మాస్టర్ ప్రోగ్రామ్ చేస్తున్నాము. ఓకే, సో వీ హ్యావ్ ఆల్రెడీ కంప్లీటెడ్ 5 weeks. సో 5 weeksలో వీ హ్యావ్ సీన్ ఓవర్వ్యూ చూసినాం మనము డెవాప్స్ అంటే ఏంటి అనేది. దెన్ వీ హ్యావ్ సీన్ లైనెక్స్, దెన్ వీ హ్యావ్ సీన్ గిట్ హబ్, దెన్ వీ హ్యావ్ సీన్ రిపాజిటరీస్ లైక్ బిల్డ్ ప్యాకేజ్ మేనేజర్స్ చూసినాము, గ్రాడిల్, మేవెన్. ఓకే, సో ఈ రెండు చూసినాము. ఇఫ్ యూ వాంట్ టు యాడ్ ఎనీథింగ్ ఆన్ బై యువర్ సెల్ఫ్ యూ కెన్ గో ఫర్ ఎన్పిఎం ఆల్సో. ఓకే, సో ఎన్పిఎం కూడా నేర్చుకోవచ్చు మీరు. దెన్ మనం 5th weekలో వీ హ్యావ్ కవర్డ్ క్లౌడ్ అంటే ఏంది, ఆర్కిటెక్చర్ ఏంటి, ఐఏఎస్ అంటే ఏంది, పిఏఎస్ అంటే ఏంది, ఎస్ఏఎస్ అంటే ఏంది అనే దాని గురించి మనం మాట్లాడినాం. ఓకే, సో ఈరోజు వచ్చేసి వీఆర్ గోయింగ్ టు కవర్ కంటైనర్స్. ఓకే, సో కంటైనర్స్ ఆర్ very important. Okay, so containers లో will cover 7-8 weeks. Okay, so 7 and 8 weeks. Okay, so 6th week నేను నెక్సస్ చేద్దాం అనుకున్నా. ఓకే, సో బట్ ఐ రిలీజ్ దట్ లేటర్. ఓకే, సో ఎనీవే మనం నెక్సెస్ జెన్కిన్స్ చేసేటప్పుడు చేస్తే బెస్ట్ అని అనుకున్నాను నేను. సో ఐ హావ్ మూవ్డ్ ఇట్. ఓకే, సో ఇక్కడ మనము 6th and 7th weekలో ఓకే సో కంటైనర్స్ చేద్దాం. ఓకే, సో యూ గైస్ నీడ్ టు వర్క్ వెరీ స్మార్ట్లీ అండ్ కంటైనర్స్. ఓకే, సో బాగా ఎక్స్ప్లోర్ చేయండి. యూ నీడ్ టు ఎక్స్ప్లోర్ మచ్ ఆన్ కంటైనర్స్. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో, ఇప్పుడున్న మార్కెట్లో ఎవ్రీథింగ్ ఈజ్ రివాల్వింగ్ అరౌండ్ కంటైనర్స్. ఓకే, సో కంటైనర్స్ చుట్టే తిరుగుతుంది కాబట్టి ఓకే, సో కంటైనర్స్ అంటే ఏందో తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ట్రై టు గెట్ మోర్ ఇన్ఫర్మేషన్. ఓకే, సో నేను చెప్పిన దానికంటే కూడా ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేయండి. సో దట్ విల్ బి వెరీ గుడ్ ఫర్ యూ. ఓకే, సో నేనైతే మ్యాక్సిమం అన్ని కవర్ చేయడానికి ట్రై చేస్తాం. ఓకే, సో ఇది మనం ఆల్రెడీ చేసినాం. మనము మన ఛానల్లో ఒక 1 hour వీడియో ఉంటుంది యాక్చువల్గా, ఎండ్ టు ఎండ్ డాకర్స్. ఓకే, బట్ అది మనం చేసి కూడా ఇప్పుడు ఒక 9 months 10 months అవుతుంది. ఓకే, సో ద రీజన్ వై ఐ వాంటెడ్ టు డూ ఇట్ ఫ్రెష్లీ. ఓకే, సో నాకు మొత్తం ఎండ్ టు ఎండ్ చేద్దాం అనుకుంటున్నాం మళ్ళీ. ఓకే, సో ఇఫ్ ఐ హావ్ మిస్డ్ ఎనీథింగ్ ఆన్ దట్. ఓకే, సో నేను చాలా రోజులు బ్యాక్ చేసిన, అందులో ఏం కవర్ చేసినా ఏం కవర్ చేయలేదో కూడా నాకు గుర్తులేదు. ఓకే, సో నౌ విల్ సీ వాట్ ఈస్ కంటైనర్స్. ఓకే, సో అసలు కంటైనర్ అంటే ఏంటిది చూసాము, అండ్ హౌ డాకర్ కేమ్ ఇన్ టు ది పిక్చర్. ఓకే, సో డాకర్ అంటే ఏంటి, దెన్ మనకి వర్చువల్ మెషిన్స్కి డాకర్స్కి తేడా ఏంటి. ఓకే, సో ఎందుకంటే వీ హ్యావ్ సీన్ లైక్ వర్చువల్ మెషిన్స్ అనేది డాకర్స్ అనేది చాలా మందికి సిమిలర్గా అనిపిస్తుంది. ఓకే, బట్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ. ఓకే, సో దాని డిఫరెన్స్ ఏంటి అనేది చూద్దాము. అండ్ ఆల్సో విల్ సీ ఇన్స్టాలేషన్. ఓకే, సో ఇన్స్టాలేషన్స్ చూద్దాము. అండ్ ఆల్సో విల్ సీ ది కమాండ్స్. ఓకే, సో ఏమేమి కమాండ్స్ మనం యూజ్ చేస్తాము. అండ్ ఆల్సో విల్ ట్రై టు కవర్ మోర్ ఆన్ డెవలపింగ్. ఓకే, సో కంటైనర్స్ని ఎట్లా డెవలప్ చేస్తామో చూద్దాము. ఓకే, సో డెవలపింగ్ ఆఫ్ కంటైనర్స్. దెన్ విల్ ఆల్సో సీ డాకర్ కంపోజ్. ఓకే, సో డాకర్ కంపోజ్ నేను అప్పుడు మనం చేసిన వీడియోలో ఒక 10 minutes కవర్ చేసిన అందులో. ఓకే, సో విల్ ట్రై టు డూ మోర్ ఆన్ డాకర్ కంపోజ్. ఓకే, సో మనం మల్టిపుల్ సర్వీసెస్ని ఎట్లా రన్ చేస్తాము డాకర్ కంపోజ్ యూజ్ చేసి అనేది చూద్దాము. అండ్ ఆల్సో విల్ వర్క్ ఆన్ డాకర్ ఫైల్. ఓకే, సో నేను డాకర్ ఫైల్ గురించి కూడా చాలాసార్లు మాట్లాడినా, బట్ అగైన్ విల్ డూ ఇట్ లైక్ మనము మన ఓన్ ఇమేజ్ ఎట్లా క్రియేట్ చేస్తామో డాకర్ ఫైల్ యూజ్ చేసి కూడా చూద్దాము. ఓకే, అండ్ ఆల్సో విల్ ట్రై టు క్రియేట్ అవర్ డాకర్ రిపాజిటరీస్ అంటే ఏంటి. ఓకే, సో డాకర్ హబ్. ఓకే, సో పబ్లిక్ రిపాజిటరీ ఉంటుంది. అండ్ ఆల్సో వీ కెన్ మేక్ సమ్ ప్రైవేట్ రిపాజిటరీస్. ఓకే, సో ప్రైవేట్ రిపాజిటరీస్ కూడా ఎట్లా క్రియేట్ చేస్తామో చూద్దాము. ఓకే, అండ్ ఆల్సో విల్ సీ వాల్యూమ్స్. ఓకే, సో వాల్యూమ్స్ అనేది కూడా లైక్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ది డాకర్స్. ఓకే, సో డాకర్స్లో వాల్యూమ్స్ ఎట్లా ఉంటుంది అనేది కూడా మనము చూడడానికి ట్రై చేద్దాం. ఓకే, సో దిస్ ఈజ్ అన్ ఓవర్వ్యూ లైక్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి మనం కంటైనర్స్ అంటే ఏంటి, అసలు వాట్ ఈస్ కంటైనర్. ఓకే, సో డాకర్ అంటే ఏంది, కంటైనర్ అంటే ఏంది అనేది చూడడానికి ట్రై చేద్దాం. ఓకే, సో అండ్ ఎందుకు అసలు వచ్చింది ఈ కంటైనర్స్ అనే కాన్సెప్ట్, ఎందుకు వచ్చింది అనేది చూద్దాం. ఓకే, సో వై వి గాట్ కాన్సెప్ట్ కాల్డ్ కంటైనర్స్. ఓకే, సో మనకి విఎంతో కంపేర్ చేసుకుంటే కంటైనర్స్కి ఎందుకు యూజ్ చేస్తున్నాము అండ్ వాట్ డిఫరెన్స్ ఇట్ ఈస్ మేకింగ్. ఓకే, సో మనకి ఇప్పుడున్న సిచ్యువేషన్లో రియల్ టైంలో అందరు కూడా కంటైనర్స్ డాకర్స్ అని అంటున్నారు. ఓకే, సో వాట్ ఎగ్జాక్ట్లీ ద డిఫరెన్స్ ఇట్ ఈస్ మేకింగ్ అనేది చూసాము. అండ్ ఆల్సో ఎందుకు మనకి ఎక్కువ అప్లికేషన్ ఇప్పుడు why we are developing in containers and why we are how we are deploying these applications అనేది కూడా మనం కవర్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, సో కంటైనర్. ఓకే, సో కంటైనర్ అంటే ఏంటి. ఓకే, సో కంటైనర్ ఈజ్ నథింగ్ బట్ ఏ మనం ఇప్పుడు ఒక అప్లికేషన్ ఉందనుకోండి, ఆ అప్లికేషన్ని విత్ డిపెండెన్సీస్. ఓకే, సో ఏవైతే డిపెండెన్సీస్ ఉంటాయో
ఆ డిపెండెన్సీస్ని మనము అప్లికేషన్తో పాటు ప్యాకేజింగ్ చేస్తాం అనమాట. ఓకే, సో అన్ని కాన్ఫిగరేషన్స్ కానివ్వండి, డిపెండెన్సీస్ కానివ్వండి, అప్లికేషన్కి కావాల్సినవి అన్నీ కూడా మనము ప్యాకేజ్ చేసి దాన్ని కంటైనర్ లాగా చేస్తాం. అంటే ఇట్స్ ఎ పోర్టబుల్ ఆర్టిఫాక్ట్. ఓకే, సో ఇది ఏంటంటే మనము ఈజీగా మూవ్ చేయొచ్చు. వీ కెన్ షేర్ దిస్ టు ఎనీ వన్. ఓకే, ఆర్ యూ కెన్ అప్లోడ్ ఇట్ టు ఎనీ రిపాజిటరీ, దెన్ యూ కెన్ యూజ్ దట్ పర్టికులర్ కంటైనర్ ఆన్ ఎనీ లైక్ ఎక్కడైనా మనము యూజ్ చేయొచ్చు. ఓకే, సో ఇదేంటంటే మనకి డెవలప్మెంట్ అనేది చాలా ఈజీ అయిపోయింది. ఓకే, సో అండ్ ఆల్సో వెన్ ఎవర్ యూ వాంట్ టు డిప్లాయ్ దిస్ ఆన్ ఎనీ వన్ ఆఫ్ ది boxes, it is very easy to deploy. Okay, so that is what all about the container. Okay, so we are packaging an application with all dependencies and configurations. Okay, so that is what the container is all about. Okay, so ee container anedi like how you are using this container or how it is where it is lived ante like ekkada manamu container ni store chestam. Okay, so compulsory meeku storage kavali, right? So whenever you want to స్టోర్ ఎనీథింగ్, ఆర్టిఫాక్ట్ కానివ్వండి ఆర్ ఇమేజ్ కానివ్వండి. ఓకే, సో కంటైనర్ రిపాజిటరీ ఉండాలి మనకు. ఓకే, సో వేర్ ఇట్ ఈస్ స్టోరింగ్, వీల్ స్టోర్ ఇట్ ఇన్ ది కంటైనర్ రిపాజిటరీ. ఓకే, సో దాన్ని మనం కంటైనర్ రెపో అంటాం. ఓకే, సో ఈ కంటైనర్ రెపో మీకు పబ్లిక్ ఉండొచ్చు ఆర్ ఎల్స్ యూ కెన్ హ్యావ్ యువర్ ప్రైవేట్ కంటైనర్ రెపో. ఓకే, సో లైక్ మీకు ప్రతి ఆర్గనైజేషన్లో మోస్ట్లీ దెర్ విల్ బి వన్ రిపాజిటరీ. ఓకే, సో వాళ్ళ ఓన్ రిపాజిటరీస్ ఉంటాయి. ఓకే, సో whenever you are going into any real time organization, మీరు ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యేటప్పుడు కూడా ఇఫ్ సమ్వన్ ఆస్క్ యూ అబౌట్ ది రెపాజిటరీస్, డోంట్ గో ఫర్ డాకర్ హబ్. ఓకే, సో పబ్లిక్లో మనం చూసుకుంటే మాత్రం వీ హ్యావ్ డాకర్ హబ్ అనేది మనకి పబ్లిక్ రిపాజిటరీ. ఓకే, సో కాకపోతే మీకు ఇంటర్వ్యూలో అడిగినప్పుడు ఏంటంటే మనం ఎక్కువ డాకర్ హబ్ని యూజ్ చేయము రియల్ టైంలో. అసలు మనం రియల్ టైంలో ఎప్పుడు కూడా పబ్లిక్ రిపాజిటరీస్ని యూజ్ చేయము, ఎందుకంటే ఇట్స్ నాట్ మచ్ సెక్యూర్డ్ కాబట్టి. ఓకే, సో విల్ గో ఫర్ ద ప్రైవేట్ డాకర్ రిపాజిటరీస్. ఓకే, సో మీరు మీ ఆర్గనైజేషన్లో ఉండొచ్చు ఆర్ ఏదైనా క్లౌడ్, ఇప్పుడు మీరు అజ్యూర్ యూజ్ చేస్తున్నారు అనుకోండి, అజ్యూర్లో మీరు పెట్టుకోవచ్చు, ఏడబ్ల్యూఎస్లో పెట్టుకోవచ్చు, గూగుల్ క్లౌడ్లో పెట్టుకోవచ్చు, ఐబిఎం క్లౌడ్లో, ఏ క్లౌడ్ యూజ్ చేసినా కానీ ఆ క్లౌడ్లో మీరు మీ రిపాజిటరీని, ప్రైవేట్ రిపాజిటరీస్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇఫ్ ఐ గో అండ్ సీ హియర్ 1 సెకండ్. ఓకే, సో మనకి జనరల్గా డాకర్ హబ్ అని కొట్టామనుకోండి, సో యూ విల్ సీ ది డాకర్ హబ్ లాగిన్ పేజ్. ఓకే, సో ఇక్కడ డాకర్ హబ్. ఓకే, సో hub.docker.com ఉంది కదా, సో ఇందులోకి వెళ్ళారనుకోండి మీరు లాగిన్ చేసుకోవచ్చు. ఓకే, సో యూ కెన్ హ్యావ్ యువర్ ఓన్ లాగిన్ హియర్. ఓకే, సో యూ కెన్ సైన్ అప్. ఓకే, సో మీరు సైన్ అప్ చేయొచ్చు ఆర్ ఎల్స్ యూ కెన్ సైన్ ఇన్ టు దిస్. ఓకే, సో మీకు ఏంటంటే ఇందులో యూ విల్ సీ ఆల్ ది ఇమేజెస్. ఓకే, సో లెట్ మీ లాగిన్ విత్ మై ఐడి. ఓకే, సో డాకర్ హబ్లో లాగిన్ చేస్తే మనకి ఇట్లా కనిపిస్తుంది పేజ్. ఓకే, సో డాకర్ హబ్ పేజ్ కనిపిస్తుంది, కంటైనర్స్, ప్లగిన్స్. ఓకే, సో డాకర్. ఓకే, సో మీరు ఏదైనా ఇమేజ్ని పుల్ చేసుకోవాలనుకుంటే యూ కెన్ సర్చ్ దట్ అండ్ యూ కెన్ పుల్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ అండ్ సెంటోస్ అంటే ఇక్కడ. ఓకే, సో ఇక్కడ చూడండి సెంటోస్ ఇంజన్ ద బెస్ట్ వే టు రన్ డాకర్ ఆన్ సెంటోస్ అని చూపిస్తుంది. ఓకే, సో ఇది బై డాకర్. ఓకే, సో డాకర్ వాళ్ళు క్రియేట్ చేసింది ఇది. ఓకే, సో అదే మనము ఫర్ ఎగ్జాంపుల్ జెన్కిన్స్ అన్నాం అనుకోండి. ఓకే, సో డాకర్ హబ్లో if I go and search for Jenkins. ఓకే, సో అఫీషియల్ డాకర్ ఇమేజ్ కనిపిస్తుంది చూడండి జెన్కిన్స్కి. ఓకే, లేదు మీకు కమ్యూనిటీ వర్షన్స్ కూడా కావాలనుకుంటే కూడా మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, సో నేను ఇక్కడ ఏంటంటే వెరిఫైడ్ కంటెంట్ ఒక జెన్కిన్స్ నుంచి. ఓకే, లేదు కమ్యూనిటీ కావాలనుకుంటే మీకు 33,862 కంటైనర్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకే, సో మీకు ఇక్కడ ఇమేజెస్ అన్నీ కూడా మీరు లైక్ యూ కెన్ గో అండ్ చెక్. ఓకే, సో ఇక్కడ చూడండి డౌన్లోడ్స్ ఎన్ని ఉన్నాయి, 100 మిలియన్ ప్లస్ డౌన్లోడ్స్ ఉన్నాయి. ఓకే, అండ్ ఆల్సో ఎట్లా యూజ్ చేయాలి, ఎట్లా ఇన్స్టాల్ చేయాలి అనేది కూడా మీకు ఇక్కడ మొత్తం డేటా ఉంటుంది. ఓకే, సో అదే నేను కమ్యూనిటీ వర్జన్కి వెళ్ళిన అనుకోండి, యూ కెన్ చూస్ ది బెస్ట్ వన్. ఓకే, సో మీకు ఏదైతే బెస్ట్ అనిపిస్తుందో చూస్ చేసుకొని అండ్ ఆల్సో వెన్ ఇట్ ఈస్ గాట్ అప్డేటెడ్. ఓకే, సో ఇది చూడండి అప్డేటెడ్ 5 hours ఎగో అని ఉంది. ఓకే, సో ఇది 5 hours అగో ఇది అప్డేట్ చేసినారు. అదే మీకు మెయిన్ది కూడా చూడండి ఇక్కడ అప్డేట్ చూపిస్తలేడు ఎనీవే, బట్ యూ కెన్ సీ లైక్ వెన్ ఇట్ ఈస్ గాట్ అప్డేటెడ్ అండ్ మీకు ప్రీవియస్ వర్షన్స్ ఏమున్నాయి. ఓకే, సో ఆ వర్షన్స్ కూడా మీకు ఇక్కడ చూడొచ్చు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఇక్కడ మీకు లేటెస్ట్ వర్జన్ ఉంది అండ్ ఆల్సో ఆల్పైన్ వర్జన్ ఉంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జెన్కిన్స్ కాకుండా మనం ఇంకేదైనా సర్చ్ చేసాం అనుకోండి. ఓకే, సో పోస్ట్గ్రెస్ సర్చ్ చేసిన అనుకోండి నేను. ఓకే, సో మీకు పోస్ట్గ్రెస్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి పోస్ట్గ్రెస్లో ది ఆబ్జెక్ట్ రిలేటెడ్ డేటాబేస్ ఇది. ఓకే, సో క్లిక్ చేద్దాం దీనిపైన. ఓకే, సో ఇక్కడ చూసినట్టయితే మీకు
వర్షన్స్ కనిపిస్తున్నాయి చూడండి. ఓకే, సో మనకి ఎన్ని వర్షన్స్ ఉన్నాయి, 9, 10, 11, 12, 13.3 వచ్చేసి లేటెస్ట్ వర్జన్. ఓకే, సో యూ కెన్ ఆప్ట్ ఇన్ ఫర్ ఎనీ నంబర్ ఆఫ్ వర్జన్స్. ఏ వర్జన్ కావాలన్నా ఆ వర్జన్ మీరు డాకర్ పుల్ పోస్ట్ గ్రెస్ ఆ వర్జన్ నేమ్ వర్జన్ నేమ్ ఇస్తే అది డౌన్లోడ్ చేస్తుంది. ఓకే, అదర్వైజ్ ఇఫ్ యూ కాపీ దిస్ అండ్ ఇఫ్ యూ పేస్ట్ దిస్ ఇట్ విల్ డౌన్లోడ్ ది లేటెస్ట్ పోస్ట్ గ్రెస్ database, okay, or image. Okay, so that is what about like docker hub. Okay, so docker hub lo etla login చేస్తారు అంటే like మీరు sign up చేసి login చేయొచ్చు so that you can download all the images. Okay, or else you can pull all the images. Okay, so మనము ఆ images అన్ని కూడా మనం pull చేయొచ్చు. ఓకే, సో మనం ఎక్కువగా మాట్లాడేది అప్లికేషన్ డెవలప్మెంట్ గురించి మాట్లాడతాం. ఓకే, సో అప్లికేషన్ డెవలప్మెంట్ గురించి మాట్లాడుతున్నప్పుడు హౌ ఇట్ వాస్ దేర్ బిఫోర్ కంటైనర్స్ ఉన్నప్పుడు. ఓకే, సో కంటైనర్స్ రాకముందు మనకి ఎలా ఉండేది. ఓకే, సో మనకి నార్మల్గా ఇఫ్ యూ హ్యావ్ 3 డెవలపర్స్. ఓకే, సో 3 డెవలపర్లు ఉన్నారనుకోండి. ఓకే, సో మనం ఏం చేస్తాం జనరల్గా, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ ఆర్ వర్కింగ్ ఆన్ ఎనీ డేటాబేస్ లైక్ కసెండ్రా మీద పనిచేస్తున్నారు అనుకోండి. ఓకే, సో అండ్ ఆల్సో యూ ఆర్ వర్కింగ్ ఆన్ ఎనీ అదర్ అప్లికేషన్. ఓకే, సో ఐబిఎం ఎంక్యూ ఉంది, లేకపోతే మీకు DB2 ఉంది. ఓకే, సో ఏదైనా అప్లికేషన్ ఉండొచ్చు. ఓకే, డేటాబేస్ అప్లికేషన్ రన్ అవుతున్నాయి అనుకోండి. ఓకే, సో ఎవ్రీ డెవలపర్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక డెవలపర్ ఏమో విండోస్ యూజ్ చేస్తాడు, ఒక డెవలపర్ ఏమో లైనెక్స్ యూజ్ చేస్తాడు. ఓకే, సో ఇంకో డెవలపర్ ఏమో మ్యాక్ యూజ్ చేస్తాడు. డిపెండ్స్ ఆన్ ది ఇండివిజువల్ డెవలపర్. ఓకే, సో ఏ ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ చేయాలని. ఓకే, కాకపోతే ఇప్పుడు ఈ అప్లికేషన్స్ అన్ని కూడా ఇప్పుడు డెవలపర్స్ అందరూ ఒక కోడ్ పైన వర్క్ చేస్తున్నారు అనుకోండి. ఓకే, సో ఇప్పుడు ఈ డెవలపర్ కూడా లైక్ హీ నీడ్ టు ఇన్స్టాల్ ఎవ్రీథింగ్ లైక్ కసెండ్రా, IMQ, DB2. ఓకే, సో కసెండ్రా, IMQ, DB2 అన్నీ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్క ఆపరేటింగ్ సిస్టమ్కి, ఓకే, సో మీరు ఇప్పుడు విండోస్లో ఒకలాగా ఇన్స్టాలేషన్ ఉంటుంది, లైనెక్స్లో ఒకలాగా ఇన్స్టాలేషన్ ఉంటుంది, మ్యాక్లో ఒకలాగా ఇన్స్టాలేషన్ ఉంటుంది. ఓకే, సో ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అన్నీ కూడా డిఫరెంట్. ఓకే, సో ఒక్కొక్క ఆపరేటింగ్ సిస్టమ్కి ఒక్కొక్కలాగా మనము ఇన్స్టాల్ చేస్తాం అనమాట. ఓకే, సో దట్ ఈస్ వేర్ యూ విల్ హ్యావ్ వన్ ప్రాబ్లం. ఓకే, సో ఇంకోటి ఏంటంటే మనకి సర్వీసెస్ రన్ చేయాలి ఇప్పుడు మనం. ఓకే, కసెండ్రా రన్ చేయాలి, DB2 రన్ చేయాలి, MQ రన్ చేయాలి. ఓకే, సో ఈ రెండు కూడా డేటాబేసెసే. జస్ట్ అన్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను ఇక్కడ. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు 2 అప్లికేషన్లు ఉన్నాయి, 3 అప్లికేషన్లు ఉన్నాయి. ఓకే, సో మీరు అన్ని కూడా సర్వీసెస్ 1 by 1. ఓకే, సో యాజ్ పర్ ద రిక్వైర్మెంట్ మనం స్టార్ట్ చేస్తూ వెళ్ళాలి. ఓకే, సో దేర్ ఆర్ మెనీ స్టెప్స్, అంటే మనకి చాలా స్టెప్స్ ఉంటాయి మనం స్టార్ట్ చేయడానికి. ఓకే, సో అక్కడ మీకు ఎక్కడైనా ఇష్యూ రావచ్చు, ఆర్ ఇఫ్ యూ మైట్ ఫేస్ ఎనీ ఇష్యూస్ ఆర్ ప్రాబ్లమ్ ఇక్కడ. ఓకే, సో అందుకోసం అని ఓకే బిఫోర్ కంటైనర్స్ ఇట్ వాజ్ సమ్ వాట్ టీడీఎస్. ఓకే, సో వెన్ యూ థింక్. ఓకే, సో మనకి ఏంటంటే ప్రాసెస్ కొంచెం టీడీఎస్గా ఉంటుంది. ఓకే, సో కంటైనర్స్ వచ్చినాక ఏమైపోయిందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వాట్ ఎవర్ ది అప్లికేషన్ ఐఎమ్ ఇన్స్టాలింగ్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు MQ ఆర్ కసెండ్రా, DB2 ఏదైనా సరే. ఓకే, సో నేను ఏం చేస్తానంటే నా కాన్ఫిగరేషన్ అందులోనే ఉంటుంది, నా స్క్రిప్ట్స్ కూడా ఓకే కంటైనర్లోనే ఉంటాయి. ఓకే, సో ఎవ్రీథింగ్ ఈస్ ప్యాకేజ్డ్. ఓకే, సో అన్నీ కూడా మనము కంటైనర్లోనే పెడుతున్నాం. ఓకే, అండ్ ఆల్సో కాన్ఫిగరేషన్స్, స్క్రిప్ట్స్ ఏమేమి అవసరం ఉంటాయో ఈ అప్లికేషన్ రన్ అవ్వడానికి అన్నీ కూడా మనం ఏం చేస్తాం, వీఆర్ ప్యాకేజింగ్ ఇట్ ఇన్ ఏ కంటైనర్. ఓకే, సో అప్పుడు మీకు ఈ కంటైనర్ని మీరు ఏ దానిపైన అయినా రన్ చేయొచ్చు, అంటే ఏ ఆపరేటింగ్ సిస్టమ్ పైన రన్ చేయొచ్చు. అది విండోస్ అవనివ్వండి, లైనెక్స్ అవనివ్వండి, మ్యాక్ అవనివ్వండి, దేనిపైన కానీ మీరు సేమ్ కంటైనర్, ఓకే, సేమ్ కంటైనర్ని మీరు రన్ చేస్తున్నారు. ఓకే, సో యూ డోంట్ సీ మెనీ ఇష్యూస్. ఓకే, సో డిఫరెంట్ ఇన్స్టాలేషన్ స్టెప్స్ చూడరు, డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్కి కావాల్సిన స్టెప్స్ మీరు చూడట్లేదు ఇక్కడ. ఓకే, సో ఎవ్రీథింగ్ గోస్ ఫైన్ వెన్ యూ ఆర్ వర్కింగ్ విత్ ది కంటైనర్. ఓకే, అండ్ ఆల్సో మీకు ఇన్స్టాలేషన్ చాలా ఈజీ. ఓకే, సో యూ whenever you are working on the container, మీరు ఇప్పుడు డాకర్ రన్ అన్నారు అనుకోండి. సో డాకర్ రన్ అండ్ ది ఫర్ ఎగ్జాంపుల్ పోస్ట్ గ్రేస్. ఓకే, సో పోస్ట్ గ్రేస్ అన్నాను. ఓకే, ఆర్ ఎల్స్ డాకర్ రన్ ఏదైనా MQ. ఓకే, సో MQ కంటైనర్ ఉందనుకోండి, నేను డాకర్ రన్ MQ అని చెప్తాను. అప్పుడు విత్ ఇన్ వన్ కమాండ్ ఐ కెన్ గెట్ ఎవ్రీథింగ్. ఓకే, సో ఇంకోటి ఏంటంటే మనకి ఎప్పుడైనా సరే ఈ సినారియోలో ఈ కంటైనర్ లేనప్పుడు ఉన్న సినారియోలో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు MQలో వర్జన్ 9 రన్ అవుతుంది. ఓకే, 8 రన్ అవుతుంది అండ్ ఐ వాంట్ టు ఆల్సో రన్ వర్జన్ 9. ఓకే, సో నేను చెక్ చేద్దాం అనుకుంటున్నాను వర్జన్ 9 కూడా రన్ చేసి ఏమవుతుంది అనేది. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మనము అట్లా 2 వర్జన్స్ ఇన్స్టాల్ చేయలేము. మోస్ట్ ఆఫ్ ద టైం
రెండు వర్జన్స్ని ఒక్క ఆపరేటింగ్ సిస్టమ్ మనకి సపోర్ట్ చెయ్యదు. ఓకే, సో యూ నీడ్ టు అప్గ్రేడ్ ఫ్రమ్ V8 to V9. ఓకే, ఆర్ ఎల్స్ యూ నీడ్ టు మైగ్రేట్ ఆర్ యూ నీడ్ టు రిమూవ్ V8 వర్జన్ 8, దెన్ యూ కెన్ ఇన్స్టాల్ వర్జన్ 9. ఓకే, సో ఈ కాన్సెప్ట్స్ అన్నీ ఉంటాయి. ఓకే, సో మనకి కంటైనర్ రన్ చేస్తున్నాం అనుకోండి. ఓకే, సో మనము సేమ్ అప్లికేషన్ని 2 డిఫరెంట్ వర్జన్స్లో కూడా రన్ చేయొచ్చు. నేను ఇప్పుడు వర్జన్ 8 రన్ చేయొచ్చు, వర్జన్ 9 కూడా రన్ చేయొచ్చు. ఓకే, సో ఆన్ ద సేమ్ ఆపరేటింగ్ సిస్టమ్, నా ఆపరేటింగ్ సిస్టంలో, నా బాక్స్లో, నా ల్యాప్టాప్లో నేను 2 కంటైనర్స్ని విత్ డిఫరెంట్ వర్జన్స్ కూడా రన్ చేయొచ్చు. ఓకే, సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ అడ్వాంటేజెస్. ఓకే, సో ఎప్పుడైనా సరే, ఓకే, సో వెన్ ఎవర్ యూ ఆర్ టాకింగ్ అబౌట్ ద అప్లికేషన్ డిప్లాయ్మెంట్, ఓకే, ఆర్ డెవలప్మెంట్, ఇట్ ఈస్ ఆల్వేస్ ఈ విధంగా ఉంటుంది. ఓకే, డెవలప్మెంట్లో. అదే మీకు డిప్లాయ్మెంట్లో అయితే ఎట్లా ఉంటుంది? సో వెన్ ఎవర్ యూ వాంట్ టు డిప్లాయ్ సంథింగ్, ఓకే, సో బేసిక్గా అందరికీ తెలిసింది ఒక డెవలపర్ ఉంటాడు. ఓకే, సో ఆ డెవలపర్ హీ విల్ డెవలప్ సంథింగ్. ఓకే, సో హీ విల్ బిల్డ్. ఓకే, సో హీ విల్ క్రియేట్ ఏ వార్ ఫైల్. ఓకే, ఒక వార్ ఫైల్నో లేకపోతే ఏదైనా బిల్డ్ ఆర్టిఫాక్టరీనో తయారు చేసి, ఓకే, సో హీ విల్ క్రియేట్ ఏ కాన్ఫిగరేషన్ ఫైల్. ఓకే, కాన్ఫిగరేషన్ ఫైల్ అండ్ ఆల్సో స్టెప్స్ టు ఫాలో. ఓకే, సో ఏమేమి స్టెప్స్ ఫాలో అవ్వాలి ఈ వార్ ఫైల్ని ఇన్స్టాల్ చేయాలి అంటే. ఓకే, అండ్ ఆల్సో ది ఇంటిగ్రేషన్ పార్ట్. ఓకే, సో ఇంటిగ్రేషన్ పార్ట్ విత్ ది డేటాబేస్. ఓకే, సో మనకి డేటాబేస్ ఉంటుంది, ఆ డేటాబేస్ని ఎట్లా కనెక్ట్ అవ్వాలి అండ్ డేటాబేస్ కాన్ఫిగరేషన్ ఫైల్ ఏంటి. ఓకే, అండ్ హౌ యూ ఆర్ గోయింగ్ టు కనెక్ట్ టు ది డేటాబేస్. ఓకే, సో ఇది జనరల్గా జరిగేది. ఓకే, సో తర్వాత ఏం చేస్తాం మనము, ఆ తర్వాత విల్ మూవ్ ఇట్ టు ది ఆపరేషన్స్, రైట్? ఆపరేషన్ టీమ్స్కి వెళ్తుంది. ఓకే, సో దెన్ యూ విల్ హ్యావ్ యువర్ సర్వర్స్ కాన్ఫిగరేషన్స్. ఓకే, సో ఆపరేషన్స్లోకి వెళ్ళిన తర్వాత మీకు మన సర్వర్స్ ఉంటాయి అన్నీ. ఆ సర్వర్స్లో అగైన్ you will have your configurations. Okay, and also you will have all your dependencies. Okay, configurations, dependencies ఇవన్నీ ఉంటాయి. ఓకే, సో ఇక్కడ ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైనా సరే డెవలపర్ కోడ్ పంపిస్తున్నప్పుడు ఆపరేషన్స్ టీమ్స్కి, ఓకే, సో ఇదంతా కూడా మాన్యువల్ స్టెప్స్. ఓకే, సో కాన్ఫిగరేషన్ కానివ్వండి, ఈ ఇంటిగ్రేషన్ కానివ్వండి, ఎట్లా చేయాలనేది డెవలపరు ఒక యూస్ కేస్ లాగా మనకు తయారు చేసి ఇస్తాడు. ఓకే, సో అది మనము ఏం చేస్తున్నామంటే మనం అది ప్రొడక్షన్లో మనము ఆపరేషన్స్ టీం వాళ్ళు, ప్రొడక్షన్ టీం వాళ్ళు ఈ సర్వర్లో ఇంటిగ్రేట్ చేయడము లేకపోతే దాన్ని ఇన్స్టాల్ చేయడము చేస్తారు. ఓకే, సో ఇక్కడ మనకి మోస్ట్ ఆఫ్ ద టైం ఎర్రర్స్ ఎక్కువగా వస్తాయి. ఓకే, సో దేర్ మైట్ బి ఏ మాన్యువల్ ఎర్రర్స్ ఆర్ ఇక్కడ మన డెవలపర్ యూజ్ చేసిన వర్జన్ వేరే ఉండొచ్చు ఆపరేటింగ్ సిస్టము, ఇక్కడ మన సర్వర్ వర్జన్ వేరే ఉండొచ్చు ఆపరేటింగ్ సిస్టము, ఇక్కడ కాన్ఫ్లిక్ట్స్ రావచ్చు. సో ఇది 2 and fro వెళ్తూ ఉంటుంది అనమాట. ఓకే, సో ఇక్కడ ఇష్యూ వస్తుంది, ఇక్కడ ఇష్యూ వస్తుంది, ఇది ఫిక్స్ చేయాలి, ఇది ఫిక్స్ చేయాలి, ఇది ఫిక్స్ చేయాలనేసి. ఓకే, సో ఇవన్నీ ఇష్యూస్ వస్తూ ఉంటాయి మనకి. ఓకే, సో వెన్ దెర్ ఈస్ నో డాకర్ ఆర్ కంటైనర్స్ లేనప్పుడు. ఓకే, సో హౌ ఇట్ వాజ్. ఓకే, సో ఈ విధంగా మనకి మూవ్ అయ్యేది. ఓకే, బట్ మనకి ఇంకోటి ఏంటంటే ఎప్పుడైనా సరే ఈ డెవలపర్స్ ఆపరేషన్స్ టీము 2 and fro వెళ్తున్నప్పుడు, ఓకే, సో ఇక్కడ ఇష్యూ వస్తుంది, ఇది కరెక్ట్ లేదు, ఇది రాంగ్ ఉంది, మీరు రాంగ్ చేసినారు అనేది మనది మోస్ట్ ఆఫ్ ద టైం బ్లేమ్ గేమ్ నడుస్తూ ఉంటుంది అనమాట. ఓకే, సో అందుకనే ఇప్పుడు డెవాప్స్ అనే కాన్సెప్ట్ వచ్చింది. ఓకే, బట్ ఓకే, సో ఈవెన్ దో ఓకే, సో దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్స్. ఓకే, సో వెన్ ఎవర్ యూ ఆర్ నాట్ యూజింగ్ ఎనీ కంటైనరైజ్డ్ ప్లాట్ఫామ్స్. ఓకే, సో కంటైనరైజ్డ్ ప్లాట్ఫామ్స్ లేకపోతే మనకి ఈ విధంగా ఉంటుంది. ఓకే, సో బట్ వెన్ యూ ఆర్ టాకింగ్ అబౌట్ కంటైనరైజ్డ్ ప్లాట్ఫామ్స్, ఓకే, సో మనకి కంటైనరైజ్డ్ ప్లాట్ఫామ్స్ వచ్చినాక మనం ఏం చేస్తున్నాం దాన్ని, సో వీ విల్ హ్యావ్ అవర్ వార్ ఫైల్. ఓకే, సో ఆ వార్ ఫైలు ఏ కాన్ఫిగరేషన్ కావాలనో ఆ కాన్ఫిగరేషన్ అండ్ ఆల్సో మీకు ఏమేమి డిపెండెన్సీస్ ఉన్నాయో ఆ డిపెండెన్సీస్ అన్నిటి కూడా వీఆర్ ప్యాకేజింగ్. ఓకే, సో వీఆర్ ప్యాకేజింగ్ అండ్ క్రియేటింగ్ ఏ కంటైనర్. ఓకే, సో కంటైనర్ని మనము క్రియేట్ చేస్తున్నాం. ఈ కంటైనర్ని వాట్ యూ విల్ డూ, యూ విల్ గివ్ ఇట్ టు ది ఆపరేషన్స్ టీమ్. ఓకే, సో ఇప్పుడు ఏమైపోయింది, ఇట్ ఈస్ వెరీ ఈజీ. ఓకే, సో ఆపరేషన్స్ టీము డెవలపర్స్ ఓకే గెట్ టుగెదర్గా పనిచేసి దిల్ క్రియేట్ ఎ కంటైనర్. ఓకే, సో దట్ యూ కెన్ ఈజీలీ మేనేజ్ యువర్ ఆపరేషన్స్. ఓకే, సో మనము దీన్ని తీసుకెళ్ళి ఈజీగా మనం ప్రొడక్షన్లోకి మూవ్ చేయొచ్చు. ఓకే, సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద అడ్వాంటేజెస్ వెన్ యు ఆర్ డిప్లాయింగ్ యువర్ అప్లికేషన్ కోడ్. ఓకే, అండ్ ఆల్సో మనం ఎప్పుడైనా సరే ఇది డిప్లాయ్ చేయాలనుకుంటున్నాం అనుకోండి. ఓకే, సో ఇప్పుడు ఈ సర్వర్లో మనం డిప్లాయ్ చేయాలనుకుంటున్నాం. ఓకే, సో ఈ డిపెండెన్సీస్ ఈ కాన్ఫిగరేషన్స్ ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, సో దెన్ దెర్ విల్ బి ఎ ప్యూర్ సర్వర్ విచ్ విల్ బి రన్నింగ్ విత్ ద డాకర్ రన్ టైమ్. ఓకే, సో డాకర్ రన్ టైమ్ ఒకటి రన్ అవుతూ ఉంటుంది. మీరు తీసుకెళ్ళి ఈ కంటైనర్ని ఇక్కడ
హోస్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో యూ కెన్ డిప్లాయ్ యువర్ కంటైనర్ హియర్. ఓకే, సో ఇక్కడ ఏంటంటే వీఆర్ ఎలిమినేటింగ్ ఆల్ ది ప్రాబ్లమ్స్. ఓకే, సో మనకి ఏదైతే ప్రాబ్లమ్స్ వచ్చినాయో, ఓకే, సో మన రొటీన్ ప్రాసెస్లో, ఓకే, బిఫోర్ కంటైనర్స్లో, ఓకే, సో ఈ మేనేజ్మెంట్ కానివ్వండి, కాన్ఫిగరేషన్ స్టెప్స్ కానివ్వండి, మాన్యువల్ స్టెప్స్ కానివ్వండి, ఓకే, సో ఈ టూ అండ్ ఫ్రో ఇష్యూస్ కానివ్వండి, డెవలపర్స్ ఆపరేషన్స్ మధ్యలో ఉండే ఫైట్ కానివ్వండి, ఓకే, సో దీని అంతా కూడా మనము ఎలిమినేట్ చేస్తున్నాం. ఓకే, సో కంటైనర్లో ప్యాకేజ్ చేస్తున్నాం, వీఆర్ జస్ట్ మూవింగ్ దట్ అండ్ పుట్టింగ్ దట్ ఇన్ అవర్ సర్వర్స్. ఓకే, సో దట్ ఈస్ వాట్ ఆల్ అబౌట్. ఓకే, సో నవ్ యూ నో రైట్ వాట్ ఈస్ ద కంటైనర్. ఓకే, సో కంటైనర్ ఇంకోటి ఏంటంటే, కంటైనర్ ఎప్పుడైనా సరే మనము కంటైనర్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు వీఆర్ టాకింగ్ అబౌట్ ఇమేజెస్. ఓకే, సో వీఆర్ టాకింగ్ అబౌట్ ఇమేజెస్. ఓకే, సో మనకి ఎప్పుడైనా సరే మోస్ట్ ఆఫ్ ద టైము ఇమేజ్ క్రియేట్ చేసేటప్పుడు, ఓకే, సో మనకి బేస్ వచ్చేసి మన ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది. ఓకే, సో ఇట్ మైట్ బి ఆల్పైన్. ఓకే, సో ఆల్పైన్ అనేది ఇట్స్ అ బేసిక్, ఓకే, సో మినిమల్ లైనెక్స్ బేస్ ఇమేజ్ అనమాట ఇది. ఓకే, సో ఆల్పైన్ అనేది లైనెక్స్ బేస్ ఇమేజ్. ఓకే, బేస్ ఇమేజ్ అంటే, ఓకే, సో మీకు ఈ మనం ఏదైతే సర్వీసెస్ ఆర్ ఇంకా కావాల్సిన అప్లికేషన్స్ జావా కానివ్వండి, ఆర్ కొంతమంది వేరే వేరే అప్లికేషన్స్ నార్మల్ డిఫాల్ట్గా వెబ్ సర్వర్స్ ఇవన్నీ కూడా ఇన్స్టాల్ చేస్తూ ఉంటారు లైనెక్స్లో. అది ఏంటంటే హెవీ లోడెడ్ ఆపరేటింగ్ సిస్టమ్ అది. ఓకే, ఈ ఆల్పైన్ అనేది ఇట్స్ అ బేసిక్ లెవెల్ లైనెక్స్ ఆపరేటింగ్ ఇమేజ్ ఇది. ఓకే, సో మనం ఏం చేస్తామంటే ఎప్పుడైనా సరే ఇమేజెస్ క్రియేట్ చేసేటప్పుడు వెనెవర్ వీఆర్ క్రియేటింగ్ కంటైనర్స్ విల్ హ్యావ్ లేయర్స్ ఆఫ్ ఇమేజెస్. ఓకే, సో ఈ లేయర్స్ ఆఫ్ ఇమేజెస్లో డెఫినెట్గా, ఓకే, సో మనకి లైనెక్స్ వచ్చేసి బేస్ ఇమేజ్ ఉంటుంది. ఓకే, సో ఇది వచ్చేసి చాలా చాలా మినిమల్ సైజ్లో ఉంటుంది. దెన్ యూ విల్ హ్యావ్ ఆల్ యువర్ డిపెండెన్సీ లేయర్స్. ఓకే, ఆ తర్వాత మీ అప్లికేషన్ లేయర్ ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ MySQL ఉందనుకోండి. ఓకే, సో MySQL లేయర్ ఉందనుకోండి. సో ఇక్కడ యూ విల్ హ్యావ్ యువర్ MySQL అప్లికేషన్ ఇమేజ్. ఓకే, సో ఇక్కడ మీకు అప్లికేషన్ ఇమేజ్ ఉంటుంది, ఇక్కడ మీకు లైనెక్స్ బేస్ ఇమేజ్ ఉంటుంది, అండ్ ఆల్సో యూ విల్ హ్యావ్ ఆల్ ద రిక్వైర్డ్ లైబ్రరీస్. ఓకే, సో ఆ లైబ్రరీస్ అన్నీ కూడా మీకు ఇక్కడ ఈ ఇమేజ్ రూపంలో మనం ఇక్కడ హోస్ట్ చేసామన్నమాట. ఓకే, సో దట్ ఈస్ హౌ యూ విల్ డూ. ఓకే, సో ఇంకోటి ఏంటంటే నేను డాకర్ హబ్ గురించి కూడా మాట్లాడినా. ఓకే, సో ఇప్పుడు మనం ఏంటంటే సింపుల్గా ఒక కంటైనర్ని పుల్ చేయడానికి ట్రై చేద్దాం. లెట్ మీ ఓపెన్ మై CLI. ఓకే, సో ఇప్పుడు నేను నా డాకర్ బాక్స్లో ఉన్నా. ఓకే, సో ఇది నా డాకర్ డెస్క్టాప్. ఓకే, సో ఎనివే నా విండోస్ బాక్స్లో నా డాకర్ డెస్క్టాప్ రన్ అవుతుంది. ఓకే, సో ఇఫ్ ఐ సే డాకర్ సర్చ్ ఫర్ ఎగ్జాంపుల్ పోస్ట్గ్రెస్. ఓకే, సో పోస్ట్గ్రెస్ అని రన్ చేసాం అనుకోండి. సో మనకి పోస్ట్గ్రెస్ అఫీషియల్ ఇమేజ్ ఒకటి ఉంది, అండ్ ఆల్సో వీ హ్యావ్ లాట్ ఆఫ్ కమ్యూనిటీ ఇమేజెస్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను పోస్ట్గ్రెస్ని రన్ చేయాలనుకోండి. ఓకే, సో ఇఫ్ ఐ గో టు మై బాక్స్. ఓకే, సో డాకర్ హబ్లో, ఓకే, సో డాకర్ పుల్ పోస్ట్గ్రెస్ అని ఉంది ఇక్కడ. ఓకే, సో డాకర్ పుల్ పోస్ట్గ్రెస్ అనేసి నేను కాపీ చేసి యూ కెన్ పుల్ ఎనీథింగ్ 11.12. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ సే 11.12. ఓకే, సో పుల్లింగ్ ఫ్రమ్ లైబ్రరీ పోస్ట్గ్రెస్ అంటుంది. ఓకే, సో నవ్ ఇట్ ఈస్ పుల్లింగ్ ద ఇమేజ్. ఓకే, సో ఇట్ ఈస్ జస్ట్ డౌన్లోడింగ్ ద ఇమేజ్. ఓకే, అండ్ ఆల్సో మనం ఇందాక అనుకున్నట్టు వీ హ్యావ్ లేయర్స్. ఓకే, సో మనకి ఈ లేయర్స్ అన్నీ ఉన్నాయి. ఓకే, సో ఇమేజెస్లో లైక్ ఎన్ని 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 లేయర్స్ ఉన్నాయి. ఓకే, సో ఈ ఇమేజ్లో వీ హ్యావ్ 13 లేయర్స్. ఓకే, సో ఇట్ ఈస్ డౌన్లోడింగ్ ఆల్ ద లేయర్స్. ఓకే, సో లేయర్ బై లేయర్ నుంచి డౌన్లోడ్ చేస్తుంది. ఓకే, సో ఎందుకంటే ఇప్పుడు నేను ఇంకో వర్షన్ ఇన్స్టాల్ చేయాలనుకున్నాను, ఇంకో వర్షన్ని పుల్ చేయాలనుకున్నాను అనుకోండి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి 11.12 ఉంది, అండ్ ఆల్సో నెక్స్ట్ వర్షన్ వచ్చేసి 12.7. ఓకే, సో ఇఫ్ ఐ గో టు 12.7. ఓకే, సో ఇప్పుడు ఇది ఏం చేస్తుంది అంటే ఇట్ వోంట్ పుల్ ఎవ్రీథింగ్. అంటే మనకి ఇప్పుడు ఆల్రెడీ ఉన్నాయనుకోండి బేస్ ఇమేజెస్, ఆ బేస్ ఇమేజెస్ని ఇది పుల్ చేయదు. ఓకే, దాన్ని వదిలేసి మీకు కావాల్సిన ఇమేజెస్ని మాత్రమే పుల్ చేస్తుంది. ఓకే, సో బట్ హియర్ వీ డోంట్ హ్యావ్ ది సిమిలర్ ఇమేజెస్. ఓకే, సో సిమిలర్ లేదు కాబట్టి, ఓకే, సో ఇట్ ఈస్ డౌన్లోడింగ్ ఇట్ అగైన్. ఓకే, సో ఇప్పుడు నేను డాకర్ ఇమేజెస్ అని అనుకోండి. ఓకే, డాకర్ ఇమేజెస్. ఓకే, సో ఇక్కడ నాకు పోస్ట్గ్రెస్ 11.12 ఉంది, 12.7 కూడా ఉంది నా ఇమేజెస్లో. ఓకే, సో అండ్ ఇఫ్ ఐ వాంట్ టు రన్ దిస్. ఓకే, సో అగైన్ ఇఫ్ ఐ గో హియర్
నేను ఇప్పుడు డాకర్ రన్, ఓకే. సో ఇక్కడ చూడండి డాకర్ రన్ -d నేమ్, ఓకే. సో అండ్ ఆల్సో ఈ పోస్ట్గ్రెస్ ఏదైతే వర్జన్ ఉందో ఆ వర్జన్, ఓకే. సో లెట్ మీ కాపీ దిస్, ఓకే. ఓకే, సో ఇది 11.12 ఇమేజ్, ఓకే. సో లెట్ మీ ఎంటర్, ఓకే. సో ఇది నా ఇమేజ్ ఆల్రెడీ ఉంది కాబట్టి ఆ ఇమేజ్ తీసుకొని ఇట్ హ్యాస్ క్రియేటెడ్ అ కంటైనర్, ఓకే. సో డాకర్ పిఎస్, ఓకే. సో ఇది చూడండి 10 సెకండ్ ఎగో ఇది రన్ అవుతుందని మనకి చూపిస్తుంది, ఓకే. సో నా ఇమేజ్ వచ్చేసి పోస్ట్గ్రెస్ 11.12, నా కంటైనర్ వచ్చేసి ఇది నా కంటైనర్ ఐడి, ఓకే. సో దిస్ ఈస్ ద కంటైనర్ విచ్ ఈస్ రన్నింగ్ ఇన్ దిస్ బాక్స్, ఓకే. సో ఇది నా కంటైనర్ ఐడి, ఓకే. సో దిస్ ఈజ్ మై కంటైనర్ అండ్ దిస్ ఈజ్ మై ఇమేజ్, ఓకే. సో ఈ ఇమేజ్తో నేను నా కంటైనర్ని రన్ చేస్తున్నా ఇక్కడ, ఓకే. సో దిస్ ఈజ్ హౌ యూ కెన్ డూ ఇట్, ఓకే. సో వాట్ ఈస్ డాకర్ ఇమేజ్ అండ్ వాట్ ఈస్ డాకర్ కంటైనర్, ఓకే. సో ఇది డిఫరెన్స్, ఓకే. సో మనది యాక్చువల్ ప్యాకేజ్, ఓకే. సో ఇందాక లేయర్స్ ఆఫ్ ఇమేజెస్ చూసినాం కదా, ఆ ప్యాకేజ్ వచ్చేసి మనది ఇమేజ్, ఓకే. సో వాట్ ఎవర్ ద ఆర్టిఫాక్ట్స్, ఓకే. సో ఏదైతే మనము ఆర్టిఫాక్ట్స్ అంటున్నామో ఆర్ యూ కెన్ కాల్ ఇట్ యాజ్ లేయర్స్ ఆఫ్ ఇమేజెస్, ఓకే. సో అదంతా కూడా మన డాకర్ ఇమేజ్, ఓకే. సో ఈ పోస్ట్గ్రెస్ 11.12 ఏదైతే ఉందో ఇది నా డాకర్ ఇమేజ్. ఈ ఇమేజ్ని పుల్ చేసి, ఓకే. సో ఐ హావ్ పుల్డ్ దిస్ ఇమేజ్, ఓకే, అండ్ ఐఎమ్ రన్నింగ్ ఇట్, ఓకే. సో దెన్ ఇట్ బికమ్ ఏ కంటైనర్, ఓకే. సో ఇందాక మనకి డాకర్ పిఎస్లో ఏమీ లేకుండే, ఓన్లీ డాకర్ ఇమేజెస్లో మాత్రం డాకర్ ఇమేజెస్ కనిపిస్తున్నాయి, రైట్. సో ఇఫ్ ఐ సే డాకర్ ఇమేజెస్ నాకు ఇమేజెస్ కనిపిస్తున్నాయి, ఓకే. బట్ ఇక్కడ నేను దాన్ని కంటైనర్ కిందకి కన్వర్ట్ చేయాలి అనుకుంటే ఐ నీడ్ టు స్టార్ట్, ఓకే. రన్ అనే కమాండ్ యూజ్ చేసినాం మనం స్టార్ట్ చేయడానికి, ఓకే. సో I need to start that, okay, and I need to create a container, okay. So that is the difference, okay. ఇది డాకర్ ఇమేజ్, ఇది డాకర్ కంటైనర్, ఓకే. డాకర్ ఇమేజ్ అనేది ఇట్ వోంట్ రన్, ఓకే. సో ఇది రన్ అవ్వదు, ఓకే. ఇట్స్ జస్ట్ అన్ ఆర్టిఫాక్ట్, ఓకే. అదే మీకు కంటైనర్ అనేది ఇట్ ఈస్ రన్నింగ్, ఓకే. సో ఇక్కడ చూడండి స్టేటస్ అప్ ఫ్రమ్ 9 seconds అని చూపిస్తుంది, ఓకే. సో దిస్ ఈజ్ రన్నింగ్, దిస్ ఈజ్ జస్ట్ అన్ ఇమేజ్, ఓకే. సో దట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ డాకర్ ఇమేజ్ అండ్ డాకర్ కంటైనర్, ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి విల్ సి వాట్ ఈస్ ఎ కంటైనర్ అండ్ వాట్ ఈస్ ఎ వర్చువల్ మెషిన్, ఓకే. సో వర్చువల్ మెషిన్ అంటే ఏంది అండ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎ వర్చువల్ మెషిన్ అండ్ డాకర్ అంటే ఏందో చూడడానికి ట్రై చేద్దాం. సో వాట్ ఈస్ వర్చువల్ మెషిన్, అసలు వర్చువల్ మెషిన్ అంటే ఏంటి, అసలు వాట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ వర్చువల్ మెషిన్, చాలా మందికి ఐడియా ఉంది, ఓకే. సో లాట్ ఆఫ్ పీపుల్ నో వాట్ ఈస్ వర్చువల్ మెషిన్, ఓకే. సో బట్ అగైన్ few people doesn't know what is virtual machine, what it does అనేది, ఓకే. సో వర్చువల్ మెషిన్ అంటే ఏంటి, వర్చువల్ అంటే ఏంటి, వర్చువల్ అంటే ఇట్స్ నాట్ రియల్ అని అంటాం, రైట్. సో నాట్ రియల్, అందుకని మనం వర్చువల్ అంటాం, అందుకే మనం వర్చువల్ లైనక్స్ వర్చువల్ డెవాప్స్ కూడా స్టార్ట్ చేస్తాం, ఓకే. సో జనరల్గా వెనెవర్ యూ ఆర్ టాకింగ్ అబౌట్ అ మెషిన్, ఓకే. సో మన ల్యాప్టాపే కావచ్చు ఆర్ డెస్క్టాప్ కావచ్చు ఆర్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ సర్వర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఓకే. సో ఏమేమి ఉంటుంది దాంట్లో, సో వీ విల్ హ్యావ్ అవర్ సిపియు, ఓకే. మనకి ర్యామ్ ఉంటుంది అండ్ విల్ హ్యావ్ స్టోరేజ్, we'll have GPUs and we'll have NIC network interface cards ఉంటాయి, ఓకే. సో ఇవన్నిటిని కలుపుకుంటేనే మనకు ఒక సిస్టమ్ తయారవుతుంది, ఓకే. సో దిస్ ఈజ్ వాట్ వీ కాల్ ఇట్ యాజ్ ఎ కంప్యూటర్, ఓకే. సో కంప్యూటర్ అని అనొచ్చు, హోస్ట్ అని అనొచ్చు, సర్వర్ అని అనొచ్చు, ఓకే. సో ఆర్ ఎల్స్ మీ ల్యాప్టాప్ కావచ్చు, మీ డెస్క్టాప్ కావచ్చు, ఏదైనా సర్వర్ కావచ్చు, ఓకే. సో విచ్ కంప్రైజెస్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్, ఓకే. సో CPU, ర్యామ్, మన స్టోరేజ్, GPU, NIC కార్డ్స్, ఓకే. ఆన్ టాప్ ఆఫ్ దిస్ మనకి ఏముంటుంది, డెఫినెట్లీ వీ నీడ్ టు హ్యావ్ అన్ ఆపరేటింగ్ సిస్టమ్, రైట్. సో ఇది విండోస్ అవ్వచ్చు, మనం లైనెక్స్ అవ్వచ్చు, ఓకే. సో ఇప్పుడు నా దాంట్లో లైనెక్స్ రన్ అవుతూ ఉంటుంది, ఓకే. సో బికాజ్ ఐఎమ్ లైనెక్స్ గా, ఓకే. సో మీ దాంట్లో విండోస్ ఉండొచ్చు, మీకు విండోస్ ఈజీ అనిపించవచ్చు, మీరు విండోస్ రన్ చేస్తుండొచ్చు, ఓకే. సో దిస్ ఈజ్ మై ఫిజికల్ మెషిన్, ఓకే. సో ఇది నా ఎగ్జిస్టింగ్ మెషిన్, ఓకే. సో ఇప్పుడు నేను దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ నేను విండోస్ రన్ చేస్తున్నా, ఓకే. సో విండోస్ రన్ చేస్తుంటే లైక్ ఐ వాంటెడ్ టు రన్ మై లైనెక్స్ బాక్స్, ఓకే. సో నేను లైనెక్స్ పైన కూడా అసలు లైనెక్స్ ఎట్లా వర్క్ చేస్తుంది, ఏం చేస్తుంది అని తెలుసుకోవాలనుకుంటున్నాను, ఓకే. అప్పుడు ఏం చేయొచ్చు, నేను ఇంకో మెషిన్ కొనుక్కుంటాను నేను, ఓకే. సో ఐ విల్ బై వన్ మోర్ మెషిన్, ఓకే, విత్ ద సేమ్ థింగ్, ఓకే. సో విచ్ విల్ హ్యావ్ ఇట్స్ CPU ఉంటుంది, ర్యామ్ ఉంటుంది, స్టోరేజ్ ఉంటుంది, GPU ఉంటుంది, NIC ఉంటుంది, ఓకే. సో మళ్ళీ ఇంకో మిషన్ కొనుక్కొని ఆ మిషన్ ఆన్ టాప్ ఆఫ్ దట్ ఐ విల్ ఇన్స్టాల్ మై
లైనెక్స్ మిషన్. ఓకే, సో దీంట్లో నేను లైనెక్స్ ఇన్స్టాల్ చేస్తాను, ఇందులో నాది విండోస్ రన్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ నేను ఇంకో మిషన్ కొనుక్కొని లైనెక్స్ని రన్ చేస్తూ ఉంటా. ఓకే, సో డోంట్ యూ థింక్ దిస్ ఈస్ అ టీడీఎస్ ప్రాసెస్ అంటే లైక్ వై యూ నీడ్ 2 మెషిన్స్. ఓకే, సో దట్ ఈస్ వేర్ మనకి వర్చువల్ మెషిన్ అనే కాన్సెప్ట్ వచ్చింది. ఓకే, సో వర్చువల్ మెషిన్స్ రాకముందు ఓల్డెన్ డేస్లో ఇలాగే ఉండేది, బట్ వర్చువల్ మెషిన్స్ వచ్చినాక ఏం చేంజ్ అయ్యింది. ఓకే, సో ఈ సిస్టమ్ ఏదైతే ఉందో దీన్ని నేను దీంట్లోనే ఓకే ఇన్స్టాల్ చేస్తా. ఓకే, సో దిస్ మిషన్ విల్ రన్ ఆన్ టాప్ ఆఫ్ దిస్ మిషన్. ఓకే, సో హౌ దట్ పాసిబుల్? ఓకే, సో దాన్ని మనము వర్చువల్ మెషిన్ అంటున్నాం. ఓకే, సో అండ్ ఆల్సో ఈ మిషన్ ఏమనుకుంటుంది అంటే దీనిపైన రన్ అవుతున్నా కానీ ఓకే, సో దిస్ మిషన్ విల్ ఫీల్ లైక్ దిస్ ఈజ్ ద ఓన్ ఫిజికల్ మెషిన్. ఓకే, సో ఇది కూడా ఫిజికల్ మెషిన్ అనేది ఫీల్ అవుతూ ఉంటుంది. ఓకే, సో దీని నుంచి ఇది రన్ అవుతుందనే దీనికి తెలీదు. ఓకే, సో దట్ ఈస్ హౌ ది వర్చువల్ కాన్సెప్ట్ కమ్స్ ఫ్రమ్. ఓకే, సో అసలు వర్చువలైజేషన్ ఎట్లా క్రియేట్ చేస్తాం మనం? ఓకే, సో ఇప్పుడు నేను చెప్పిన ఇప్పుడు ఇది నా హోస్ట్ మెషిన్. ఓకే, సో ఇది నా ల్యాప్టాప్. ఓకే, సో దీంట్లో నాకు ఆపరేటింగ్ సిస్టమ్ నేను ఇన్స్టాల్ చేసిన. ఓకే, సో నా విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ రన్ అవుతుంది. ఓకే, ఇది నా హోస్ట్ మెషిన్, ఆపరేటింగ్ సిస్టమ్ రన్ అవుతుంది, దీనిపైన నేను ఇంకో కంప్యూటర్ని క్రియేట్ చేస్తాను అని చెప్తున్నా. ఓకే, సో ఇది వర్క్ అవ్వాలంటే ఏం చేయాలి? ఓకే, సో యూ విల్ హ్యావ్ సంథింగ్ కాల్డ్ హైపర్వైజర్. ఓకే, సో మనకి హైపర్వైజర్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఓకే, సో ఆన్ టాప్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ మనం హైపర్వైజర్ని ఇన్స్టాల్ చేస్తాం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది వర్చువల్ బాక్స్ అవ్వచ్చు. ఓకే, సో ఆర్ఎల్స్ VMware అవ్వచ్చు. ఓకే, సో ఎనీథింగ్. ఓకే, ఆర్ మీ KVM అవ్వచ్చు. ఓకే, సో ఇక్కడ నేను హైపర్వైజర్ని ఇన్స్టాల్ చేసిన. ఓకే, సో ఈ హైపర్వైజర్ ఏం చేస్తుంది అంటే దిస్ విల్ మేనేజ్ ఆల్ యువర్ వర్చువల్ బాక్సెస్. ఓకే, సో ఈ హోస్ట్లో ఉన్న ఏదైతే CPU, RAM ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వీటి నుంచే ఇది ఈ వర్చువల్ బాక్సెస్ని క్రియేట్ చేస్తుంది. ఏది? మన హైపర్వైజర్. ఓకే, సో ఈ హైపర్వైజర్ దేంతో మాట్లాడుతుంది? మన ఆపరేటింగ్ సిస్టమ్తో మాట్లాడుతుంది. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ మనకి ఇక్కడ నుంచి ఓకే, సో నాకు ఇంత CPU ఉంది, ఇంత RAM ఉంది, ఇంత స్టోరేజ్ ఉంది. ఓకే, సో నీకు ఎంత కావాలి? ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు RAM తీసుకుందాం, మనం 16 GB ఉంది. ఓకే, సో నేను ఒక్కొక్క VMకి 1 GB వాడదాం అనుకుంటున్నా. ఓకే, సో 1 GB వాడాలనుకుంటే హైపర్వైజర్ ఏం చెప్తుంది ఆపరేటింగ్ సిస్టమ్కి? నాకు 1 GB కావాలి, సో దట్ ఐఎమ్ క్రియేటింగ్ 1 మిషన్. ఓకే, సో ఇట్ మైట్ బి ఎనీ మెషిన్. మళ్ళీ ఇక్కడ మనకి ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది. ఓకే, సో వీల్ హ్యావ్ అవర్ ఓన్ ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే, సో ఇది మళ్ళీ ఇక్కడ విండోస్ ఉండొచ్చు, ఇక్కడ లైనెక్స్ ఉండొచ్చు. ఓకే, సో మీరు ఇంకో బాక్స్ క్రియేట్ చేయొచ్చు, యూనిక్స్ ఉండొచ్చు. ఓకే, సో ఈ విధంగా మనము వర్చువల్ మెషిన్స్ని క్రియేట్ చేస్తూ ఉంటాం. ఓకే, సో వీటిని ఏమంటాం మనము? ఈ ఆపరేటింగ్ సిస్టమ్ని మనం గెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటాం. ఓకే, సో దిస్ ఈజ్ వేర్ వీల్ కాల్ ఇట్ యాజ్ గెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే, సో ఈ ఆపరేటింగ్ ప్రతి వర్చువల్ మెషిన్లో కూడా ఒక గెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది. ఓకే, సో మనకి హైపర్వైజర్లో మనకి 2 టైప్స్ ఉంటాయి. ఓకే, సో వీ హ్యావ్ 2 టైప్స్. సో ఇప్పుడు నేను చెప్పిన సినారియో అంతా కూడా ఇది మనకి టైప్ 2. ఓకే, సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ టైప్ 2 హైపర్వైజర్. ఓకే, ఓకే, సో ఇది మనకి టైప్ 2 హైపర్వైజర్ అంటాం దీన్ని. ఓకే, సో మనకి టైప్ 1 హైపర్వైజర్ కూడా ఉంటుంది. ఓకే, సో వాట్ ఈస్ దిస్ టైప్ 1 హైపర్వైజర్? ఓకే, సో టైప్ 1 హైపర్వైజర్కి వచ్చేసరికి ఓకే, సో విల్ కాల్ ఇట్ యాజ్ బేర్ మెటల్. ఓకే, సో బేర్ మెటల్ హైపర్వైజర్ అనొచ్చు. ఓకే, దీని టైప్ 2 నేమో మనం హోస్టెడ్ అంటాం. ఓకే, హోస్టెడ్ అని ఎందుకు అంటాం అంటే దిస్ ఈజ్ రన్నింగ్ ఆన్ టాప్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ పైన మనం హైపర్వైజర్ ఇన్స్టాల్ చేస్తున్నాం కాబట్టి. ఓకే, సో ఇక్కడ టైప్ 1లో ఏముంటుంది? టైప్ 1లో ఇప్పుడు మేము రియల్ టైంలో జరిగేది అంతా కూడా టైప్ 1 హైపర్వైజర్ పైన రన్ అవుతూ ఉంటాయి. ఓకే, సో ఈ టైప్ 1 అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా ల్యాప్టాపే ఉంది, నా ల్యాప్టాప్లో నేను ఆపరేటింగ్ సిస్టమ్ మొత్తం రిమూవ్ చేసేసాను అనుకోండి, నాకు మిగిలేదు ఏముంటుంది? నా CPU, నా హార్డ్వేర్ మాత్రమే ఉంటుంది. ఓకే, సో RAM కానివ్వండి, GPU కానివ్వండి, అగైన్ ఓకే, సో స్టోరేజ్, ఓకే, మై NIC కార్డ్స్. ఓకే, సో ఇంతే ఉంటుంది. ఓకే, సో ఆన్ టాప్ ఆఫ్ దిస్ ఐఎమ్ ఇన్స్టాలింగ్ హైపర్వైజర్. ఓకే, సో ఇది ఏంటంటే మనకి రియల్ టైంలో ఎట్లుంటుంది మనకి బేర్ మెటల్స్ ఉంటాయి. ఓకే, బేర్ మెటల్ సర్వర్స్ అంటాం మనం. ఓకే, సో హ్యూజ్ సర్వర్స్, బేర్ మెటల్ సర్వర్సే ఉండొచ్చు, లేకపోతే నార్మల్ సర్వర్స్ అన్నా కావచ్చు, మనకి HP సర్వర్స్ ఆర్ఎల్స్ డెల్ సర్వర్స్ కొనుక్కోవచ్చు మనం. ఓకే, సో ఆన్ టాప్ ఆఫ్ దట్ మనము హైపర్వైజర్ ఇన్స్టాల్ చేస్తాం. ఓకే, సో ఇది హైపర్వైజర్లో మనకి VMware ESXi ఉంటుంది. ఓకే, సో ఇట్లా మనకి చాలా హైపర్వైజర్స్ ఉన్నాయి, టైప్ 1 హైపర్వైజర్స్. ఓకే, ఆన్ టాప్ ఆఫ్ దిస్ మనము హైపర్వైజర్ ఇన్స్టాల్ చేస్తాం. ఓకే, సో అగైన్ మళ్ళీ ఇక్కడ మనము సేమ్ థింగ్. ఓకే, సో ఈ హైపర్వైజర్ ఏం చేస్తుంది? ఇట్ ఈస్ క్రియేటింగ్ ద VMs. ఓకే, సో మెషిన్ 1, మెషిన్ 2, మెషిన్ 3 అనేసి క్రియేట్ చేస్తుంది. బట్ ఫ్రమ్ వేర్ ఇట్ ఈస్ పుల్లింగ్ అగైన్ ఈ హార్డ్వేర్. ఓకే, సో ఎక్కడైతే ఈ హార్డ్వేర్ ఉందో ఇది డైరెక్ట్గా హైపర్వైజర్తో మాట్లాడుతుంది, మనకి మధ్యలో ఏ ఆపరేటింగ్ సిస్టమ్ కూడా లేదు. ఓకే, సో ఈ హైపర్వైజర్ని మనము ESXi మేనేజ్ చేస్తూ ఉంటాం. ఓకే, వర్చువల్ మెషిన్ VMware ESXi. ఓకే, సో
అదే మనకి మధ్యలో ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటే దాన్ని హోస్టెడ్ అంటున్నాము, లేకపోతే దిస్ ఈస్ ద టైప్ 1. ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటే టైప్ 2, మనం ల్యాప్టాప్లో వర్క్ చేస్తా అంటే టైప్ 2, బట్ రియల్ టైంలో రన్ అవ్వదంతా కూడా మనకి హైపర్వైజర్, ఇది టైప్ 1 హైపర్వైజర్. ఓకే, సో ఇప్పుడు నేను చెప్పినట్టు ఇక్కడ మనకి VMware ESXi ఇట్లాంటివి ఇవి ఉంటాయి అనమాట. ఓకే, సో ఇది డిఫరెన్స్ టైప్ 1కి టైప్ 2కి. ఓకే, అండ్ ఆల్సో మనకి బెనిఫిట్స్ ఏంది, వై వీఆర్ యూజింగ్ వర్చువల్ మెషిన్స్. వర్చువల్ మెషిన్స్ ఎందుకు యూజ్ చేస్తున్నామంటే మనము, ఓకే, ఫస్ట్ థింగ్ వచ్చేసి కాస్ట్ సేవింగ్స్. ఓకే, సో వీఆర్ సేవింగ్ లాట్ ఆఫ్ కాస్ట్. ఓకే, సో నేను ఇందాక చెప్పిన సినారియోలో మనం ఇప్పుడు నాకు 50 సర్వర్స్ కావాలనుకోండి, 50 సర్వర్స్ని నేను కొనలేను. ఓకే, సో వాట్ ఐ కెన్ డూ, ఐ కెన్ క్రియేట్ 50 VMs. ఓకే, సో ఇది నాకు కాస్ట్ సేవింగ్ యూస్ చేస్తుంది అనమాట. ఓకే, సో అండ్ ఆల్సో ఇంకోటి ఏంటంటే స్పీడ్. ఓకే, ది ఎజిలిటీ ఆఫ్ స్పీడ్ ఈజ్ వెరీ గుడ్. ఓకే, సో మీరు స్పీడ్ గురించి మాట్లాడుతున్నప్పుడు వెన్ యూ ఆర్ కంపేర్ విత్ ద నార్మల్ వన్, ఓకే, సో మనకి VMware స్పీడ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఓకే, అండ్ ఆల్సో వెరీ లెస్ డౌన్ టైమ్. ఓకే, డౌన్ టైమ్ లెస్ అని ఎందుకంటే ఇప్పుడు ఈ వర్చువల్ మెషిన్స్ని నేను ఈజీగా మూవ్ చేయొచ్చు వేరే హోస్ట్కి. ఓకే, సో ఐ కెన్ మూవ్ దీస్ వర్చువల్ మెషిన్స్ ఈజీలీ టు ది అదర్ హోస్ట్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ హోస్ట్ నా డౌన్ అయిపోయింది అనుకోండి. ఓకే, సో ఇక్కడ నా సర్వర్ డౌన్ అయిపోయింది. ఓకే, సంథింగ్ వెంట్ రాంగ్ ఆన్ దిస్ బేర్ మెటల్. ఓకే, సో ఐ కెన్ స్విచ్ దీస్ VMs ఇన్ టు ది అదర్ బేర్ మెటల్. ఓకే, సో ఇది ఒక ఈజీ అడ్వాంటేజ్ అనమాట మనకి. ఓకే, సో ఇక్కడ మనకి ఏంటంటే ఇట్ విల్ హ్యావ్ వెరీ లెస్ డౌన్ టైమ్ వెన్ వీఆర్ కంపేరింగ్ విత్ ది అదర్ లైక్ నార్మల్ ఫిజికల్ మెషిన్స్తో మనం కంపేర్ చేసుకుంటే. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ అబౌట్ యువర్ వర్చువల్ మెషిన్స్. ఓకే, సో వర్చువల్ మెషిన్స్ అంటే ఏందనేది క్లియర్గా ఇది. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ టు సీ ది ఇన్స్టాలేషన్ అండ్ ఆల్, మనం ఆల్రెడీ ఇన్స్టాలేషన్స్ మనం చేసినాం. ఓకే, సో యూ కెన్ గో అండ్ వాచ్ ఫర్ ది ఇన్స్టాలేషన్స్. ఓకే, సో ఇక్కడ మనకి వీ కెన్ టాక్ మోర్ అబౌట్ డాకర్స్ వర్సెస్ వర్చువల్ మెషిన్స్. ఓకే, సో వర్చువల్ మెషిన్కి డాకర్కి తేడా అయింది. ఓకే, సో డాకర్ వచ్చేసి OS లెవెల్లో ఉంటుంది. ఓకే, సో వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్, ఓకే, సో దాట్ విల్ బి ఆన్ OS లెవెల్ డాకర్ అయితే. ఓకే, అండ్ ఆల్సో మనకి లైనెక్స్ బేస్డ్ డాకర్స్ ఉన్నాయి అనుకోండి, వీ కెనాట్ రన్ ఆన్ విండోస్. ఓకే, సో అది మనకి విండోస్ 10 బిఫోర్ వరకు ఉండేది. ఓకే, సో విండోస్ 10 బిఫోర్ ఉన్న వర్జన్స్లో మనము లైనెక్స్ బేస్డ్ డాకర్ ఉంటే మనం విండోస్లో రన్ చేయక్సే వాళ్ళం కాదు. ఓకే, సో మనకి టూల్ బాక్స్ ఉండేది. ఓకే, సో బట్ ఇఫ్ యూ హ్యావ్ విండోస్ 10 నౌ, మనం ఇప్పుడు ఇందాక మీకు రన్ చేసి కూడా చూపించిన. ఓకే, సో దట్ ఈస్ వర్కింగ్ ఫైన్. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఇఫ్ ఐ గో ఫర్ ది డాకర్, ఓకే, సో ఇప్పుడు నాకు ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది, లైక్ ఐ విల్ హ్యావ్ మై హార్డ్వేర్ అగైన్. ఓకే, సో నేను ఇందాక చూపించినట్టు హార్డ్వేర్ ఉంటుంది. ఆన్ టాప్ ఆఫ్ దట్ వాట్ విల్ హ్యావ్ OS కర్నెల్. ఓకే, సో ఇక్కడ నాకు ఆపరేటింగ్ సిస్టమ్ కర్నెల్ రన్ అవుతూ ఉంటుంది. ఓకే, సో దిస్ ఈజ్ మై లేయర్ 1. ఓకే, సో ఇది నా లేయర్ 1. ఓకే, అండ్ ఆల్సో ఆన్ టాప్ ఆఫ్ దిట్ మనకి అప్లికేషన్స్ డైరెక్ట్గా రన్ అవుతూ ఉంటాయి. ఓకే, ఇది నా లేయర్ 2. ఓకే, సో మనకి ఏంటంటే 2 లేయర్స్ ఉంటాయి ఇక్కడ. ఓకే, సో మై హార్డ్వేర్, ఓకే, ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ ఆల్సో మై ఆపరేటింగ్ సిస్టమ్ కర్నెల్ అండ్ ఆల్సో మై అప్లికేషన్. ఓకే, సో అదే ఇప్పుడు మీకు VM అనుకోండి, సేమ్ థింగ్. ఓకే, హార్డ్వేర్, OS కర్నెల్, అప్లికేషన్. ఓకే, కాకపోతే మీకు VMలో ఏమవుతుందంటే, ఓకే, మనము అప్లికేషన్ ప్లస్ ఆపరేటింగ్ సిస్టమ్ కర్నెల్ని, ఓకే, రెండింటిని కలిపి VM అంటున్నాం, రైట్. అదే డాకర్ అనుకోండి, డాకర్లో మనకి ఏంది, కర్నెల్ ఆల్రెడీ రన్ అవుతూ ఉంటుంది. ఓకే, సో ఇది నా హోస్టెడ్ మిషన్, నేను ఓన్లీ అప్లికేషన్ని మాత్రమే ఐ విల్ డిప్లాయ్. ఓకే, సో ఇది నా డాకర్, రైట్. ఇది నా డాకర్, ఇది నా వర్చువల్ మెషిన్. ఓకే, ఎందుకంటే వర్చువల్ మెషిన్లో నేను చెప్పినట్టు యూ విల్ హ్యావ్ యువర్ గెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే, అదే మనకి డాకర్లో మనకి గెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ అవసరం లేదు. ఓకే, సో దిస్ ఈజ్ మై హోస్టెడ్ ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను నా ల్యాప్టాపే తీసుకుందాం. ఓకే, సో నా ల్యాప్టాప్లో నా హార్డ్వేర్ పైన నా ఆపరేటింగ్ సిస్టమ్ రన్ అవుతుంది. ఓకే, సో నా లైనెక్స్ బాక్స్ రన్ అవుతుంది. ఓకే, సో నా లైనెక్స్ కర్నల్ పైన నేను ఎన్నైనా డాకర్స్ని, ఓకే, సో ఐ కెన్ డిప్లాయ్. ఓకే, సో ఐ కెన్ డిప్లాయ్ ఎనీ నెంబర్ ఆఫ్ డాకర్స్ ఆర్ కంటైనర్స్. ఓకే, అదే నాకు వర్చువల్ మెషిన్లో అట్లా లేదు. ఓకే, సో ఇందాక మీకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు వర్చువల్ మెషిన్లో ఏం చేస్తున్నాం మనము, హార్డ్వేర్ ఉంటుంది, హార్డ్వేర్ పైన మన ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది, దానిపైన హైపర్వైజర్ రన్ అవుతూ ఉంటుంది, దానిపైన మనకి VMs రన్ అవుతూ ఉంటాయి. ఓకే, సో ఈ విధంగా సినారియో ఉంటుంది. ప్రతి VMలో కూడా మళ్ళీ మనకి గెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ రన్ అవుతూ ఉంటుంది. ఓకే, సో మీరు ఏ అప్లికేషన్ని VMలో డిప్లాయ్ చేయాలన్నా కానీ మీకు ఆపరేటింగ్ సిస్టమ్ కంపల్సరీ. ఓకే, సో అదే మనకి ఇక్కడ అవసరం లేదు. డాకర్లో అయితే వీఆర్ డైరెక్ట్లీ డిప్లాయింగ్ ఇట్ ఆన్ ఆర్ OS కర్నెల్. ఓకే, సో మేజర్ అడ్వాంటేజ్ ఏంది డాకర్కి వర్చువల్ మెషిన్కి. ఓకే, సో డాకర్ వచ్చేసి సైజులో చాలా చిన్నది. ఓకే, సో
నేను మీకు ఇందాకనే చెప్పిన లైక్ వెన్ ఎవర్ వీఆర్ క్రియేటింగ్ అన్ ఇమేజ్ వీఆర్ గోయింగ్ విత్ ద బేస్ లైనెక్స్ ఇమేజెస్ నుంచి పోతాం మనం. ఓకే, సో అప్పుడు ఏం చేస్తా అంటే బేస్ ఇమేజ్తో ఇట్ విల్ క్రియేట్ ఆల్ ద డిపెండెన్సీస్, కాన్ఫిగరేషన్స్ అండ్ అప్లికేషన్. ఓకే, సో ఇట్ ఈస్ వెరీ కాంపాక్ట్, చాలా చిన్నది కంపేర్ టు యువర్ వర్చువల్ మెషిన్. ఎందుకంటే మీరు వర్చువల్ మెషిన్లో మీ ఆపరేటింగ్ సిస్టమ్ సైజే ఇట్ విల్ బి అరౌండ్ 1 GB అట్లా ఉంటుంది. ఓకే, సో యువర్ VMs విల్ బి ఆల్వేస్ ఇన్ GBs, యువర్ డాకర్ ఈజ్ ఆల్వేస్ ఇన్ MBs. ఓకే, సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ అడ్వాంటేజెస్. ఓకే, అండ్ ఆల్సో స్పీడ్. ఓకే, సో డాకర్ కంటైనర్స్ మనకి స్పీడ్ అంటే రన్నింగ్ ఇట్ విల్ రన్ మచ్ ఫాస్టర్ దెన్ VMs. ఓకే, అండ్ ఆల్సో మీరు ఎప్పుడైనా గమనించండి, మీరు VM మెషిన్ని స్టార్ట్ చేసారు అనుకోండి ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. అదే మీరు డాకర్ కంటైనర్ స్టార్ట్ చేసారు అనుకోండి ఇట్ విల్ స్టార్ట్ విత్ ఇన్ సెకండ్స్. ఓకే, సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ థింగ్ యూ కెన్ లుక్ ఇన్ టు ఇట్. ఓకే, సో స్పీడు సైజు మీకు ఎప్పుడైనా సరే డాకర్లోనే యూ విల్ హ్యావ్ మోర్ కంపాటబిలిటీ. ఓకే, సో ఈ రెండింటిని మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇందాక నేను మీకు చెప్పిన. ఓకే, సో వెన్ ఎవర్ యు ఆర్ యూజింగ్ విండోస్, ఎవరైనా సరే విండోస్ యూజ్ చేస్తున్నారు అనుకోండి. ఓకే, సో యూ విల్ హ్యావ్ యువర్ హార్డ్వేర్. ఓకే, సో హార్డ్వేర్ ఇన్ ద సెన్స్ ఇట్ మైట్ బి యువర్ సర్వర్ ఆర్ ఇట్ మైట్ బి యువర్ ల్యాప్టాప్. ఓకే, సో ఆ హార్డ్వేర్ పైన మనము కెర్నల్ ఉంటుంది. ఓకే, సో ఇఫ్ ఇట్ ఈస్ విండోస్, ఓకే, సో ఇఫ్ ఇట్ ఈస్ విండోస్, ఓకే, మీ అప్లికేషన్ లైనెక్స్లో ఉంటే రన్ అవ్వదు. ఓకే, సో ఇది అప్లికేషన్. ఓకే, సో ఇది ఎప్పుడు మీకు ఇఫ్ ఇట్ ఈస్ బిఫోర్ విండోస్ 10. ఓకే, సో మనము డాకర్ టూల్ బాక్స్ యూజ్ చేయాల్సి వస్తుంది. ఓకే, సో వాట్ యూ వాంట్ టు యూస్ డాకర్ టూల్ బాక్స్ యూజ్ చేస్తే ఓకే, సో యూ కెన్ రన్ దట్ ఈజీలీ. ఓకే, సో అండ్ ఆల్సో ఇంకోటి వెన్ ఎవర్ వీఆర్ టాకింగ్ అబౌట్ కంటైనర్స్. ఓకే, సో మనం కంటైనర్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఓకే, సో మనకి కెర్నెల్ ఆపరేటింగ్ సిస్టము. ఓకే, సో హౌ దిస్ ఈస్ డివైడింగ్ దిస్ కంటైనర్స్. ఓకే, ఈ కంటైనర్స్ని అది ఎట్లా ఐసోలేట్ చేస్తుంది అంటే దట్ విల్ యూజ్ నేమ్ స్పేసెస్ అండ్ C గ్రూప్స్. ఓకే, సో మనకి లైనెక్స్లో నేమ్ స్పేసెస్ అనే కాన్సెప్ట్ ఉంది అండ్ ఆల్సో C గ్రూప్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. ఓకే, సో ఈ రెండింటిని యూజ్ చేసి ఓకే, సో ఇట్ విల్ డిఫరెన్షియేట్ అవర్ కంటైనర్స్. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ డిఫరెన్స్ బిట్వీన్ VM అండ్ ఏ కంటైనర్. ఓకే, సో కంటైనర్ వచ్చేసి వెరీ కాంపాక్ట్. ఓకే, దెన్ కంపేర్ టు వర్చువల్ మెషిన్లో మనకు OS గెస్ట్ ఉంటుంది, ఆపరేటింగ్ సిస్టమ్ గెస్ట్ రన్ అవ్వాలి. అదే మనకి డాకర్లో అయితే మన హోస్టెడ్ ఆపరేటింగ్ సిస్టమ్ నుంచే అది లైబ్రరీస్ని తీసుకొని ఓకే ఇట్ విల్ రన్ ఆన్ టాప్ ఆఫ్ దట్. ఏ లైబ్రరీస్ కావాలి అనేది మన హోస్టెడ్ మెషిన్ నుంచే పిక్ చేసుకొని అది మనకి రన్ అవుతూ ఉంటుంది. ఓకే, సో దిస్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్. అందుకనే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో వెన్ ఎవర్ యూ ఆర్ టాకింగ్ అబౌట్ డెవలప్మెంట్. ఓకే, సో డెవలప్మెంట్ గురించి మనం ఎప్పుడు మాట్లాడినా కానీ పీపుల్ ఆర్ ఆల్వేస్ యూజింగ్ డాకర్స్. ఓకే, సో నౌ విల్ సీ డాకర్ ఇన్స్టాలేషన్. ఓకే, సో హౌ వి ఇన్స్టాల్ డాకర్ అనేది చూడడానికి ట్రై చేద్దాం. ఓకే, సో జనరల్గా లైక్ మోస్ట్ ఆఫ్ ది ఆపరేషన్స్ ఏవైతే జరుగుతాయో మనకు రియల్ టైంలో దట్ విల్ బి రన్నింగ్ ఆన్ ది లైనెక్స్. ఓకే, సో లైనెక్స్ పని జరుగుతాయి. ఓకే, సో మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ విల్ బి డెవలప్డ్ ఆన్ ది లైనెక్స్ బాక్సెస్. ఓకే, సో మీకు లైనెక్స్లో ఇట్ మైట్ బి సెంటోస్, ఇట్ మైట్ బి రెడ్ హ్యాట్, ఇట్ మైట్ బి ఉబుంటు, ఏదైనా ఉండొచ్చు. ఓకే, and also you can install Docker on your Windows box. Okay, and also you can work with your Mac. Okay, so or దగ్గర Mac ఉన్నా కానీ యాపిల్ ఉన్నా కానీ you can work with the Mac. Okay, so Windows అయితే మాత్రం you need to have your Windows 10. సో లేదు మీకు Windows 10 బిఫోర్ ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ చేస్తున్నట్టయితే you need to use టూల్ బాక్స్. ఓకే, సో మనకి డాకర్ టూల్ బాక్స్ అని ఉంటుంది. ఓకే, సో యూజింగ్ దట్ డాకర్ టూల్ బాక్స్ ఓన్లీ యూ కెన్ వర్క్ బిఫోర్ 10 అయితే. ఓకే, సో ఇఫ్ ఇట్ ఈస్ లెస్ దెన్ 10. ఓకే, సో మై Windows 7 కానివ్వండి. ఓకే, సో అంతకుముందు వర్జన్స్ ఏమున్నా సరే. ఓకే, సో టూల్ బాక్స్ యూజ్ చేసి మీరు డాకర్ పైన పని చేయొచ్చు. ఓకే, ఇన్ ద సేమ్ వే మ్యాక్లో కూడా యూ నీడ్ టు సీ ది సిస్టమ్ రిక్వైర్మెంట్స్. ఓకే, సో సిస్టమ్ రిక్వైర్మెంట్స్ చూస్తే యూ విల్ నో ఆన్ విచ్ వర్జన్ ఇట్ ఈస్ హ్యావింగ్ రైట్ నౌ. ఓకే, సో విల్ గో అండ్ సీ ది అఫీషియల్ పేజ్. ఓకే, సో ఇఫ్ ఐ సే డాకర్ ఇన్స్టాల్ డాకర్ ఇంజన్, డాకర్ డాక్యుమెంటేషన్ వచ్చింది నాకు ఇక్కడ. ఓకే, సో ఇక్కడ చూసినట్టయితే మీకు డాకర్ ఇన్స్టాలేషన్ చూపిస్తుండే, ఇన్స్టాలేషన్ ఫర్ డెస్ట్రో. ఓకే, సో మీరు ఏది డిస్ట్రిబ్యూషనో ఆ డిస్ట్రిబ్యూషన్లో మనకి ఇక్కడ చూడండి యూ కెన్ హ్యావ్ యువర్ సెంటోస్. ఓకే, అండ్ మీరు డీబియన్లో వెళ్ళొచ్చు, ఫెడోరా, ఉబుంటు. ఓకే, సో ఎక్కడైనా ఇన్స్టాల్ చేయొచ్చు అని చూపిస్తుంది. ఓకే, సో డెస్క్టాప్ వర్జన్స్ అయితే మీకు మ్యాక్ ఓఎస్లో ఉంటుంది అండ్ ఆల్సో మీకు విండోస్లో డాకర్ డెస్క్టాప్ ఉంది. ఓకే, సో యూ కెన్ గో ఫర్ డాకర్ డెస్క్టాప్ ఆల్సో. ఓకే, సో మీకు ప్రాక్టీస్ చేయాలనుకుంటే యూ కెన్ గో ఫర్ డాకర్ డెస్క్టాప్. Docker engine is available on a variety of Linux platforms, Mac OS and Windows 10 through Docker Desktop and a
స్టాటిక్ బైనరీ ఇన్స్టాలేషన్ అంటుంది. ఓకే, సో మీరు ఏదైతే కావాలనుకుంటున్నారో మీరు ఆ ఇన్స్టాలేషన్ చూసుకోవచ్చు. ఓకే, సో ఇఫ్ యూ గో ఫర్ CentOS, ఓకే, సో మనం CentOSకి వెళ్ళాం అనుకోండి, యూ విల్ సీ ది సిస్టమ్ రిక్వైర్మెంట్. ఓకే, సో మీకు ఇక్కడ మెయింటైన్డ్ వర్జన్స్ CentOS 7 and 8 అని చూపిస్తుంది. ఓకే, సో ఇన్ ఆర్కైవ్డ్ వర్జన్స్ ఆర్ అండ్ సపోర్టెడ్ ఆర్ టెస్టెడ్. ఓకే, సో మీకు ఏదైతే ఆర్కైవ్డ్ వర్జన్స్ ఉన్నాయో బిఫోర్ CentOS 7 ఎవరైనా యూజ్ చేసి ఉంటే మాత్రం ఓకే, సో దట్ ఈస్ నాట్ సపోర్టెడ్. ఓకే, సో యూ నీడ్ టు గో విత్ ది CentOS 7 and CentOS 8. ఓకే, సో మీకు ఓల్డ్ వర్జన్స్ అది ఇన్స్టాల్ అంటే చేయొచ్చు. అండ్ ఆల్సో మీకు ఇన్స్టాలేషన్స్ మెథడ్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకే, సో యూ కెన్ యూజ్ రెపాజిటరీ. ఓకే, సో మనం ఇన్స్టాలేషన్ యూజింగ్ రెపాజిటరీ చేయొచ్చు. ఆల్వేస్ యూ కెన్ ఇన్స్టాల్ లైక్ డిఫరెంట్ మెథడ్స్తోని ప్యాకేజెస్తో కూడా ఇన్స్టాల్ చేయొచ్చు. ఓకే, సో యూ కెన్ గో విత్ ద ప్యాకేజ్ ఆల్సో ఆర్ యూ కెన్ గో విత్ ద స్క్రిప్ట్. ఓకే, సో ఇన్స్టాలేషన్ అయితే లైక్ ఇట్స్ వెరీ ఈజీ. ఓకే, సో యూ కెన్ గో త్రూ దిస్ పేజ్. ఓకే, ఇఫ్ యూ ఆర్ యూజింగ్ CentOS, మీరు డీబియన్ యూజ్ చేస్తే డీబియన్ పేజ్, ఫెడోరా యూజ్ చేస్తే ఫెడోరా, ఉబుంటు బైనరీస్. ఓకే, సో మీరు ఏదైనా వర్జన్ యూజ్ చేస్తున్నారంటే యూ కెన్ గో అండ్ చెక్ దట్ వర్జన్ అండ్ యూ కెన్ ఇన్స్టాల్ ఇట్. ఓకే, సో నాది ఆల్రెడీ ఐ హ్యావ్ ఇన్స్టాల్డ్ ఇట్ ఆర్ ఐఎమ్ యూజింగ్ మై డాకర్ డెస్క్టాప్. ఓకే, సో విండోస్లో. ఓకే, సో అదే నేను ఐ ఆల్సో హ్యావ్ మై ఉబుంటు బాక్స్ కూడా ఉంది. ఓకే, సో ఆ ఉబుంటు బాక్స్లో కూడా నేను చూపిస్తాను. ఓకే, సో బట్ ఇన్స్టాలేషన్ అయితే లైక్ సింపుల్. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ టు నో ది కంప్లీట్ ఇన్స్టాలేషన్ స్టెప్స్ మనం ఎట్లా చేస్తున్నామో అనేది, ఓకే, వీ ఆల్రెడీ హ్యావ్ ది డాకర్ ఇన్స్టాలేషన్ ఇన్ అవర్ ఛానల్. ఓకే, సో మీరు వెళ్ళి చూడొచ్చు. ఓకే, సో ఇట్స్ వెరీ సింపుల్. ఓకే, బట్ ఇఫ్ యూ గైస్ హ్యావ్ స్టక్ ఎనీవేర్ యూ కెన్ పోస్ట్ దట్ ఇన్ ది టెలిగ్రామ్ ఛానల్. ఎందుకంటే ఇన్స్టాలేషన్ ఈజ్ వెరీ ఈజీ. ఓకే, సో ఐఎమ్ నాట్ షోయింగ్ ఇట్ అగైన్ అండ్ అగైన్. ఓకే, సో మనం చాలాసార్లు చూస్తాం కాబట్టి. ఓకే, సో నెక్స్ట్ విల్ గో ఇన్ టు ది కమాండ్స్. ఓకే, సో వాట్ కమాండ్స్ విల్ యూజ్ ఇన్ ది డాకర్. ఓకే, సో బేసిక్ కమాండ్స్లో మనము యాక్చువల్గా విల్ సీ వాట్ ఈస్ కంటైనర్ వర్సెస్ ఇమేజ్ ఆల్రెడీ చూసినాం మనము. ఓకే, సో కంటైనర్ అంటే ఏంటి, ఇమేజ్ అంటే ఏంటి అనేది మీకు ఇందాకనే ఫస్ట్ సెషన్లో చెప్పినాను నేను. ఓకే, ఆ తర్వాత విల్ ఆల్సో సీ వాట్ ఆల్ ద ట్యాగ్స్. ఓకే, సో మనం ట్యాగ్స్ వర్జన్స్ కూడా చూసినాం. ఓకే, ఓకే, ఆ తర్వాత వీ హ్యావ్ సీన్ సమ్ బేసిక్ కమాండ్స్. ఓకే, సో ఆ బేసిక్ కమాండ్స్ కూడా విల్ ట్రై టు రన్ దోస్ కమాండ్స్. మనకి డాకర్ పుల్ కానివ్వండి, డాకర్ రన్, డాకర్ స్టార్ట్, స్టాప్, డాకర్ PS -a. ఓకే, సో ఈ కమాండ్స్ అన్నీ కూడా ఏం చేస్తాయి అనేది చూద్దాం. ఓకే, సో ఫస్ట్ బేసిక్గా whenever you are saying container and image. ఓకే, సో చాలా ఇంటర్వ్యూస్లో కూడా అడిగే క్వశ్చన్ ఇది. ఓకే, సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇమేజ్ అండ్ ఏ కంటైనర్. ఓకే, సో కంటైనర్ అంటే ఇట్స్ ఏ రన్నింగ్ ఎన్విరాన్మెంట్. ఓకే, సో మనం ఏదైతే ఇమేజ్ ఉందో ఆ ఇమేజ్ని తీసుకొని మనం రన్ చేసినప్పుడు అది కంటైనర్ లాగా ఫామ్ అవుతుంది. ఓకే, సో దాన్ని మనం కంటైనర్ అంటాం బేసిక్గా. ఓకే, సో ఇది నా అప్లికేషన్, సో ఇది నా ఇమేజ్. ఓకే, సో ఐ విల్ హ్యావ్ మై స్క్రిప్ట్స్. ఓకే, సో నా స్క్రిప్ట్స్ ఉంటాయి, నా కాన్ఫిగ్ ఫైల్స్ ఉంటాయి. ఓకే, సో అన్నీ నా కాన్ఫిగ్ ఫైల్స్ ఉంటాయి. దెన్ ఐ విల్ హ్యావ్ మై ఫైల్ సిస్టమ్. ఓకే, సో అన్నీ కూడా నాకు ఇది కంటైనర్ రన్ అవుతూ ఉంటుంది. ఓకే, సో ఇది కంటైనర్. ఓకే, సో ప్యాకేజ్ ఆఫ్ ఆల్ దిస్ స్టఫ్. ఓకే, సో ఇమేజెస్ కానివ్వండి, కాన్ఫిగరేషన్ ఫైల్స్ కానివ్వండి. ఓకే, సో వాట్ ఎవర్ ద ఫైల్ సిస్టమ్ ఐ హ్యావ్. ఓకే, సో ఇవన్నిటిని కలిపి మనం కంటైనర్ అంటున్నాం. ఓకే, సో ఇంకోటి ఏంటంటే మనకి ఇవన్నీ కూడా లైక్ ఇఫ్ యూ వాంట్ టు యాక్సెస్ దిస్ కంటైనర్. ఓకే, సో యూ నీడ్ టు హ్యావ్ వన్ పోర్ట్. ఓకే, సో ఏదైనా ఒక పోర్ట్తో మనము ఓకే, సో విల్ బీ కనెక్టింగ్ టు అవుట్ సైడ్ వరల్డ్. ఓకే, సో కంటైనర్ని మీరు యాక్సెస్ చేయాలంటే మీకు డెఫినెట్గా ఒక పోర్ట్ ఉండాలి. ఓకే, సో విల్ సీ లైక్ హౌ మనం పోర్ట్ ఎట్లా అసైన్ చేస్తాము అది అనేది మనం చూడడానికి ట్రై చేద్దాం. ఓకే, సో నేను మీకు ఆల్రెడీ డాకర్ హబ్ చూపించిన నేను లైక్ ఎస్టర్డే లైక్ సారీ ఫస్ట్ సెషన్లో. ఓకే, సో డాకర్ హబ్ ఆల్రెడీ మనం చూసినాము. ఓకే, సో నౌ మనం ఆల్రెడీ డాకర్ సర్చ్ అంటే ఏందో కూడా చూసినాం. ఓకే, సో ఇఫ్ ఐ సర్చ్ ఫర్ ఎనీవన్, ఓకే, ఎనీథింగ్. ఓకే, సో నేను ఇప్పుడు రెడీస్ అనే ఇమేజ్ సర్చ్ చేస్తున్నాను. ఓకే, సో ఇఫ్ ఐ డూ డాకర్ సర్చ్ రెడీస్, సో నాకు ఇక్కడ ఇమేజెస్ అన్నీ వచ్చినాయి. ఓకే, సో దిస్ ఈస్ ద అఫీషియల్ ఇమేజ్. ఓకే, సో ఇది రెడీస్ వాడి అఫీషియల్ ఇమేజ్. ఇవన్నీ కూడా నాకు కమ్యూనిటీ ఇమేజెస్. ఓకే, సో ఇఫ్ ఐ వాంట్ టు పుల్ దిస్ ఇమేజ్. ఓకే, సో నేను ఐ కెన్ సే దట్ డాకర్ పుల్ రెడీస్. ఓకే, సో డాకర్ పుల్ రెడీస్ అన్నప్పుడు ఇక్కడ చూడండి యూజింగ్ డిఫాల్ట్ ట్యాగ్ లేటెస్ట్. ఓకే, సో మనం ఏ ట్యాగ్ ఇవ్వకపోతే అంటే ఏ వర్జన్ కానీ ట్యాగ్ కానీ ఇవ్వకపోతే ఇది ఏం చేస్తుంది, ఇది మనకి లేటెస్ట్ వర్జన్ని పుల్ చేస్తుంది. ఓకే, అదే మనం ఏదైనా వర్జన్ ఏం ఇష్టం అనుకోండి, ఇట్ విల్ పుల్ దట్ స్పెసిఫిక్ వర్జన్ ఓన్లీ. ఓకే, సో లెట్ అస్ వెయిట్. ఓకే, సో ఇది పుల్ చేసేసింది. ఓకే, సో డౌన్లోడెడ్ న్యూ ఇయర్ ఇమేజ్ ఫర్ రెడీస్ లేటెస్ట్ అంటుంది. ఓకే, సో నేను ఇప్పుడు డాకర్ ఇమేజెస్ ఏమేమి ఉన్నాయి చెక్ చేయాలంటే ఏం చేయాలి, డాకర్ స్పేస్ ఇమేజెస్. ఓకే, సో ఇక్కడ చూడండి నాది రెడీస్ లేటెస్ట్. ఓకే, ఇక్కడ ట్యాగ్ చూసినారంటే నాది లేటెస్ట్ ట్యాగ్ ఉంది, అంటే నాది లేటెస్ట్ వర్జన్. ఓకే, సో అదే పోస్ట్ గ్రేస్లో మనకి 11.12 అనేది ట్యాగ్ అండ్ 12.7 అనేది ట్యాగ్. ఓకే,
ఇది నా ఇమేజ్ ఐడి. ఓకే, సో ఇక్కడ చూడండి మనకి జనరల్గా వెన్ ఎవర్ యూ క్రియేట్, ఓకే, సో మనకి ఒక ఇమేజ్ ఐడి క్రియేట్ అవుతుంది. ఓకే, సో ఫర్ ఎవ్రీథింగ్. ఓకే, సో ఏ ఇమేజ్ పుల్ చేసినా కానీ మనకు ఒక ఇమేజ్ ఐడి అనేది క్రియేట్ అయిపోతుంది. ఓకే, సో నౌ ఇఫ్ ఐ వాంట్ టు స్టార్ట్, ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆల్రెడీ ఇప్పుడు నాకు ఇమేజెస్ ఉన్నాయి. ఓకే, సో నా రెడీస్ ఇమేజ్ ఉంది. సో నేను స్టార్ట్ అంటే రన్ చేయాలనుకుంటే లైక్ ఐ కెన్ డూ ది రన్ డాకర్ రన్ రెడీస్ అని అనుకోండి. సో వాట్ ఇట్ విల్ డూ, ఇట్ విల్ రన్ దట్ పర్టికులర్ ఇమేజ్. ఓకే, సో ఇప్పుడు ఇది ఏం చేస్తుంది, ఈ ఇమేజ్ని రన్ చేస్తుంది. ఇమేజ్ని రన్ చేస్తుంది అంటే నౌ ఇట్ హ్యాస్ బికమ్ ఎ కంటైనర్. ఓకే, సో నౌ ఐ హ్యావ్ మై కంటైనర్ ఈజ్ రెడీ. ఓకే, విత్ ఆల్ ద స్పెసిఫిక్ ఇమేజెస్ కాన్ఫిగరేషన్స్ అన్నీ కూడా మనము ప్యాకేజ్ చేసి పెట్టినాం. ఓకే, ఆ ప్యాకేజ్ని మనము డాకర్ రన్ అనగానే ఇది కంటైనర్ని రెడీ చేసేస్తుంది. ఓకే, సో ఇఫ్ ఐ గో అండ్ సే డాకర్ పిఎస్, ఓకే, సో ఇక్కడ నుండి నాకు డాకర్ పిఎస్ రన్ చేస్తే నాకు రెడీస్ అనేది రన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇఫ్ ఐ వాంట్ టు రన్ దిస్, ఓకే, ఇఫ్ ఐ వాంట్ టు రన్ దిస్ అన్న బ్యాక్ ఎండ్ అంటే డిటాచ్ మోడ్లో. ఓకే, సో ఐ విల్ సే డాకర్ రన్ -d రెడీస్ అంటే -d అంటే నేను డిటాచ్డ్ మోడ్లో రన్ చేస్తున్నాను. ఓకే, చూడండి ఇప్పుడు అండి నాకు ఇమేజ్ ఐడి వచ్చేసింది డైరెక్ట్. ఓకే, సో ఇఫ్ ఐ గో అండ్ సే డాకర్ పిఎస్, ఓకే, సో ఇక్కడ చూడండి నాకు 13 seconds ఎగో, సో ఇది చూడండి ఐడి కంటైనర్ ఐడి 34F9 అని చూపిస్తుంది. ఓకే, సో ఇఫ్ ఐ గో హియర్ ఇట్ విల్ సే 34F9. ఓకే, సో ఇది మనకి రన్ అవుతుంది ఇప్పుడు. ఓకే, సో ఇప్పుడు నేను డిటాచ్డ్ మోడ్లో రన్ చేస్తున్నా. ఓకే, సో మీకు స్టాప్డ్ అండ్ రన్నింగ్ కంటైనర్స్ మొత్తం చూడాలి అనుకున్నారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, సో ఇఫ్ ఐ అగైన్ రన్ సంథింగ్ లైక్ డాకర్ రన్ మళ్ళీ -d రెడీ స్టార్ట్ చేసినా కానీ, ఓకే, సో వాట్ ఇట్ విల్ సే, ఓకే, ఇట్ ఈస్ రన్నింగ్ అగైన్. ఓకే, సో మీకు 2 ఇమేజెస్ విత్ ద సేమ్ వర్జన్ మనకి రన్ అవుతున్నాయి. ఓకే, సో ఇఫ్ ఐ గో అండ్ చెక్ హియర్ డాకర్ పిఎస్, ఓకే, ఇక్కడ చూడండి సేమ్ ఇమేజ్ కాకపోతే నాకు 2 కంటైనర్స్లో రన్ అవుతుంది. ఓకే, అండ్ విత్ ద సేమ్ పోర్ట్ నంబర్. ఓకే, సో ఇక్కడ మీకు కాన్ఫ్లిక్ట్ వస్తుంది. ఓకే, కాన్ఫ్లిక్ట్ అంటే మనం ఒకటే ఇప్పుడు దేనికి యాక్సెస్ చేయగలుగుతాం, మనము దేన్ని కూడా యాక్సెస్ చేయలేము. ఎందుకంటే మనకి సేమ్ పోర్ట్ చూపిస్తుంది అంటే వై ఇట్ ఈస్ హ్యాపెనింగ్ లైక్ దట్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి కంటైనర్ పోర్ట్ అండ్ హోస్ట్ పోర్ట్ అని 2 ఉంటాయి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది నా సర్వర్. ఓకే, సో ఇది నా సర్వర్. ఓకే, సో నా సర్వర్లో నేను ఇప్పుడు ఆల్రెడీ ఒక పోర్ట్ ఓపెన్ చేసిన అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ ఓపెన్ పోర్ట్ కాల్డ్ 5000. ఓకే, సో ఈ నా సర్వర్లో ఏముంటుంది, 5000 ఉండొచ్చు, 6000 ఉండొచ్చు, 7000 ఉండొచ్చు. ఓకే, సో ఇప్పుడు నా కంటైనర్కి, ఓకే, నా కంటైనర్ కూడా 5000లో రన్ అవుతుంది. పోర్ట్ నెంబర్ 5000, ఇది నా కంటైనర్ 1. ఓకే, సో ఇది నా కంటైనర్ 2, సో ఇది కూడా పోర్ట్ నెంబర్ 5000లో రన్ అవుతుంది. ఓకే, సో నేను ఇక్కడ నా సర్వర్లో ఐ కెన్ గివ్ ఓన్లీ 1 అంటే 5000 అనే పోర్ట్ ఒకటేసారి ఇవ్వచ్చు. నేను 2 కంటైనర్స్కి ఇవ్వలేదు. ఓకే, సో 2 కంటైనర్స్కి ఇస్తే ఇట్ వోంట్ వర్క్, రైట్? సో మనం ఏం చేయాలి, ఒకదానికి 5000 ఇవ్వాలి, ఒకదానికి 5001 అని ఇవ్వాలి, ఆర్ 2 ఇవ్వాలి, 3 ఇవ్వాలి. ఓకే, సో ఇట్ షుడ్ బి యూనిక్. ఓకే, సో నా హోస్ట్ పోర్టు కంటైనర్ పోర్ట్కి కనెక్ట్ అయినప్పుడు నా హోస్ట్ పోర్ట్ యూనిక్ ఉండాలి. ఓకే, సో ఎందుకంటే మనం కనెక్ట్ అయ్యేది ఈ హోస్ట్ పోర్ట్కి కాబట్టి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా మనం కనెక్ట్ అవుతాం, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదైనా అప్లికేషన్ ఉందనుకోండి. ఓకే, సో వెబ్ యాప్, ఓకే, :5000 అంటాను నేను. ఓకే, సో అప్పుడు ఇది వెళ్ళి ఈ కంటైనర్ కనెక్ట్ అవ్వాలి. నేను అదే 5001 అంటే ఇది వెళ్ళి, ఓకే, దీన్ని కనెక్ట్ అవ్వాలి. నేను రెండింటికి 5000 ఇచ్చిన అనుకోండి, ఇది ఇక్కడ డైలమాలో పడిపోతుంది, అంటే మీకు కనెక్ట్ అవ్వదు. ఓకే, సో మీకు అప్పుడు ఎర్రర్ త్రో చేస్తుంది. ఓకే, సో ఈ సినారియో నుంచి బయటికి రావాలంటే లైక్ వాట్ యూ కెన్ డూ, సో నౌ ఇఫ్ ఐ గో హియర్ అగైన్ టు మై బాక్స్. ఓకే, సో నేను ఇప్పుడు డాకర్ స్టాప్, ఓకే, అండ్ ఐ విల్ స్టాప్ 1 కంటైనర్. ఓకే, సో ఒక కంటైనర్ నేను స్టాప్ చేస్తున్నా. ఓకే, సో నౌ ఇఫ్ ఐ సే డాకర్ పిఎస్, ఓకే, సో డాకర్ పిఎస్ అంటే నాకు చూడండి నేను ఒక దాన్ని స్టాప్ చేసేసిన. కాకపోతే నేను ఇప్పుడు PS-A అని అనుకోండి, ఇట్ విల్ ఆల్సో షో స్టాప్డ్ కంటైనర్స్. ఓకే, మీకు మొత్తం హిస్టరీ మొత్తం చూపిస్తుంది. -A కొడితే స్టాప్డ్ కంటైనర్ చూపిస్తుంది, రన్నింగ్ కంటైనర్ చూపిస్తుంది. అదే మీకు ఓన్లీ డాకర్ పిఎస్ కొట్టిరు అనుకోండి, ఓన్లీ లైవ్ కంటైనర్సే చూపిస్తుంది, అంటే ఏవైతే రన్ అవుతున్నాయో అదే చూపిస్తుంది. ఓకే, సో నేను ఇప్పుడు ఏమంటా డాకర్ రన్ -p,
ఓకే, సో నేను ఇప్పుడు పోర్ట్ అసైన్ చేయాలనుకోండి, ఐ నీడ్ టు డిఫైన్ ది పోర్ట్ నంబర్. ఓకే, సో నేను ఇప్పుడు -p అని అనుకోండి, ఇట్ విల్ అసైన్ దట్ పర్టికులర్ పోర్ట్ నంబర్. పి అనేది నా హోస్ట్ పోర్ట్. ఓకే, సో నా హోస్ట్ పోర్ట్ అంటే నేను ఏమి ఇస్తా, 6000 5000 ఇస్తా. ఓకే, సో నేను 6000 ఇస్తుంది ఇక్కడ. ఓకే, కోలన్. ఓకే, సో కోలన్ ఇప్పుడు మనం ఏం ఎక్స్పోజ్ చేయాలి, 6379. ఓకే, సో 6379. ఓకే, సో 6379 పోర్ట్ నేను ఎక్స్పోజ్ చేస్తున్నా అండ్ మై ఇమేజ్ ఇస్ రెడీస్. ఓకే, నౌ ఐ విల్ రన్ దిస్. ఓకే, సో ఇక్కడ చూడండి, రెడీ టు యాక్సెప్ట్ కనెక్షన్స్ అంటుంది. ఓకే, సో ఇఫ్ ఐ గో టు మై పేజ్ హియర్ అగైన్, ఇఫ్ ఐ సే docker ps. ఓకే, సో ఇక్కడ చూడండి, నాది ఒకటి 6000 పోర్ట్ మీద రన్ అవుతుంది. సో నేను 6000 పోర్ట్ని కనెక్ట్ అవ్వచ్చు అండ్ దిస్ ఈజ్ రన్నింగ్ ఆన్ 6379. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ ఇఫ్ ఐ సే ఓకే ఎనీవే. ఓకే, సో 6379 అండ్ ఆల్సో 6000. ఓకే, సో నేను ఏంటంటే డిఫరెంట్ పోర్ట్స్ పైన రన్ చేస్తున్నా అండ్ ఐమ్ రన్నింగ్ సేమ్ ఇమేజ్. ఓకే, సో నేను డిఫరెంట్ వర్జన్స్ కూడా రన్ చేయొచ్చు. ఓకే, సో ఇఫ్ ఐ వాంట్ టు సీ వాట్ ఈస్ ద వర్జన్. ఓకే, సో ఇక్కడ మనకి ఏం నడుస్తుంది, వర్జన్ 6.2.4 నడుస్తుంది. ఓకే, 6.2.4 రెడీస్ వర్జన్ మనం రన్ చేస్తున్నాం ఇక్కడ. ఓకే, లేదు మీరు ఇంకో వేరే వర్జన్ని రన్ చేయాలంటే కూడా యూ కెన్ రన్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము 5.0 అందాం. ఓకే, ఐఎమ్ నాట్ షూర్ ఇఫ్ ఇట్ ఈస్ దేర్. ఓకే, సో జస్ట్ లెట్ us ఫైండ్ అవుట్. ఓకే, ఉందా లేదా వర్జన్స్ చెక్ చేయాలనుకుంటే మనము డాకర్ హబ్లోకి వెళ్ళొచ్చు, బట్ ఎనీవే ఇట్ ఈస్ దేర్. ఓకే, సో ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని చూపిస్తుంది చూడండి. ఓకే, సో ఇమేజ్ ఈ 3 పీసెస్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ ఉన్నాయి, 3 లేయర్స్, అందుకని అది పుల్ చేయట్లేదు. ఓకే, ఏవైతే లేవో అవిటిని మాత్రం పుల్ చేస్తుంది. ఓకే, సో నా చూడండి, డౌన్లోడెడ్ న్యూ ఇయర్ ఇమేజ్ ఫర్ రెడీస్ 5.0 అనేసి చూపిస్తుంది ఇక్కడ. ఓకే, సో ఇఫ్ ఐ గో హియర్ అండ్ ఇఫ్ ఐ సే docker ps. ఓకే, సో ఇక్కడ చూడండి, నాకు మళ్ళీ ఇది 6379 పైన రన్ అవుతున్నట్టు చూపిస్తుంది, అదేది 5.0. ఓకే, సో 5.0 నాకు 6379 పైన రన్ అవుతుంది. ఓకే, సో నేను ఇప్పుడు 6379 పైన కాకుండా ఇఫ్ ఐ వాంట్ టు రన్ ఇట్ ఆన్ ద సేమ్, ఓకే, -p ఇచ్చేసి 6000 అన్నాను అనుకోండి మళ్ళీ. ఓకే, సో ఇక్కడ ఏమవుతుంది, డెఫినెట్లీ ఇట్ వోంట్ టేక్, రైట్, 6379. ఓకే, 6379. ఓకే, నేను ఆల్రెడీ 6000 ఎక్స్పోజ్ చేసిన. ఓకే, సో అందుకని మనకి ఏమొస్తుంది, ఎర్రర్ రెస్పాన్స్ ఫ్రమ్ డీమన్ డ్రైవర్ ఫెయిల్డ్ ఎక్స్టర్నల్లీ. ఓకే, ఎందుకంటే పోర్ట్ ఈజ్ ఆల్రెడీ అలొకేటెడ్, ఈ పోర్ట్ మనం ఆల్రెడీ అలొకేట్ చేసామని చూపిస్తుంది. ఓకే, సో ఇఫ్ ఐ గో విత్ అ డిఫరెంట్ పోర్ట్, ఫర్ ఎగ్జాంపుల్ 6003 అని అనుకోండి, ఇట్ విల్ రన్. ఓకే, సో ఇప్పుడు చూడండి నా డాకర్ రన్ అవుతుంది. ఓకే, సో ఇఫ్ ఐ గో అండ్ చెక్ హియర్ అగైన్, ఇఫ్ ఐ సే docker ps. ఓకే, సో ఇట్ ఈస్ రన్నింగ్ ఆన్ 6003. ఓకే, సో ఎప్పుడైనా సరే మీకు అప్లికేషన్ కంటైనర్ లోపల ఇమేజ్ లేకపోతే అప్లికేషన్ ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఇఫ్ యూ వాంట్ టు రీస్టార్ట్ యువర్ డాకర్. ఓకే, సో రీస్టార్ట్ చేయాలంటే ఏం చేయాలి, యూ నీడ్ టు స్టాప్ అండ్ స్టార్ట్ ద డాకర్. ఓకే, సో సారీ కంటైనర్. ఓకే, సో ఎట్లా చేయాలని, డాకర్. ఓకే, డాకర్ స్టాప్ అండ్ ది ఐడి. ఓకే, సో కంటైనర్ ఐడిని మనం స్టాప్ చేసినాం అనుకోండి, ఇట్ విల్ స్టాప్. ఓకే, సో ఇప్పుడు నేను అన్ని స్టాప్ చేస్తాను. ఓకే, ఏవైతే మనకి 4 నడుస్తున్నాయో, ఓకే, ఐ విల్ స్టాప్ ఆల్ దిస్. ఓకే, విల్ సీ. ఓకే, సో ఇప్పుడు నేను 2 స్టాప్ చేసిన ఎట్ ఏ టైం. ఓకే, సో ఈ విధంగా ఒక మీరు 2 స్టాప్ చేయొచ్చు. ఓకే, సో ఇఫ్ ఐ సే docker ps మనకి ఏం కనిపించదు. ఓకే, సో ఏది కూడా యాక్టివ్లో లేదు. అదే నేను docker ps -a అని అనుకోండి, ఇట్ విల్ షో ఆల్ ది స్టాప్డ్ కంటైనర్స్ ఆల్సో, రన్నింగ్ చూపిస్తుంది, యాక్టివ్ చూపిస్తుంది, ఇన్యాక్టివ్ కూడా చూపిస్తుంది. ఓకే, సో ఇఫ్ ఐ వాంట్ టు స్టార్ట్ సంథింగ్. ఓకే, సో నేను ఇప్పుడు రీస్టార్ట్ అన్నా కదా, సో ఇఫ్ ఐ వాంట్ టు స్టార్ట్ ఐ విల్ సే docker start. ఓకే, docker start అండ్ ఐ విల్ గివ్ ది కంటైనర్ ఐడి. ఓకే, సో ఇఫ్ ఐ సే docker ps ఇక్కడ. ఓకే, సో నేను docker ps అని అనుకోండి, ఇక్కడ నాకు ఇది అప్ ఫ్రమ్ 5 seconds అని చూపిస్తుంది. ఓకే, సో నాకు ఇది లైవ్ కంటైనర్ చూపిస్తుంది. ఓకే, సో నౌ ఐ హ్యావ్ రీస్టార్టెడ్ మై డాకర్. ఓకే, సో మై కంటైనర్. ఓకే, సో నా కంటైనర్ నేను రీస్టార్ట్ చేసిన. ఓకే, సో ఈ విధంగా మనము రీస్టార్ట్ చేయొచ్చు. ఓకే, సో అగైన్ ఇఫ్ ఐ సే docker ps, ఓకే, వాట్ ఐ విల్ డూ, docker stop, ఐ విల్ స్టాప్ దిస్. ఓకే, docker ps -e. ఓకే, సో ఇప్పుడు నేను స్టాప్డ్ కంటైనర్స్ని తీసేయాలనుకుంటున్నాను, ఐ వాంటెడ్ టు రిమూవ్. ఓకే, సో నేను ఏం చేయొచ్చు, docker rm. ఓకే, rm యూజ్ చేసి అనుకోండి, ఇట్ విల్ రిమూవ్. ఓకే, సో ఇట్ హ్యాస్ రిమూవ్డ్. ఓకే, 2 స్టాప్డ్ కంటైనర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రిమూవ్ చేసేసింది. ఓకే, సో అగైన్ ఐ విల్ సే docker rm అండ్ ఐ విల్ గివ్ ది
ఇమేజ్ నేమ్స్, కంటైనర్ ఐడీస్. ఓకే, సో కంటైనర్ ఐడీస్ నేను రిమూవ్ చేసేసిన. ఓకే, సో ఇఫ్ ఐ సే డాకర్ పిఎస్ మనకేమీ ఉండదు, అండ్ డాకర్ పిఎస్ హైఫన్ అన్న మనకి ఏమీ కనిపించదు. ఓకే, నేను అన్నీ రిమూవ్ చేసేసిన. అదే మీరు ఇమేజెస్ ఏమేమి ఉన్నాయో చెక్ చేయాలనుకుంటే డాకర్ ఇమేజెస్. ఓకే, సో డాకర్ ఇమేజెస్ అని కొడితే మీకు ఇమేజెస్ అన్ని కూడా ఇక్కడ చూపిస్తుంది. ఓకే, రెడీస్ అండ్ పోస్ట్గ్రెస్. ఓకే, సో లేదు నాకు ఇమేజెస్ కూడా ఇట్ ఈస్ టేకింగ్ లాడ్ ఆఫ్ స్పేస్. ఓకే, సో నా సిస్టంలో కొన్ని ఇప్పుడు చూడండి, లైక్ ఇట్ ఈస్ టేకింగ్ అరౌండ్ 3, 4, 5, 6, 700 MB తీసుకుంటుంది. అంటే ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ హాఫ్ ఆఫ్ మై జీబీ. ఓకే, 0.5 GB కంటే ఎక్కువ. ఓకే, సో 0.7 GB తీసుకుంటుంది. ఓకే, సో ఐ డోంట్ వాంట్ దిస్ టు బీ దేర్ ఇన్ మై సిస్టమ్. ఓకే, సో నాకు వద్దు ఈ స్పేస్ అంటే నేను ఏం చేస్తా, RMI. ఓకే, RMI అంటే డాకర్ రిమూవ్ ఇమేజ్. ఓకే, సో నేను డాకర్ రిమూవ్ ఇమేజ్ అండ్ ఆల్సో ఇమేజ్ ఐడి. ఓకే, సో నేను ఇమేజ్ ఐడి ఇస్తా. ఓకే, సో ఇట్ విల్ రిమూవ్ దట్. ఓకే, సో ఇక్కడ చూడండి ఇట్ ఈస్ రిమూవింగ్ ఎవ్రీథింగ్. ఓకే, సో మనం ఏదైతే లేయర్స్ ఇన్స్టాల్ చేసామో ఆ లేయర్స్ అన్నింటినీ కూడా ఇది మనకి రిమూవ్ చేసేస్తుంది. ఓకే, సో ఓకే, సో ఇఫ్ ఐ సే డాకర్ RMI అగైన్ పోస్ట్గ్రెస్. ఓకే, సో ఈ విధంగా మనము మొత్తం క్లియర్ చేయొచ్చు. ఇఫ్ ఐ సే ఇమేజెస్ ఒకటే ఇమేజ్ ఉంటుంది అండ్ ఐ విల్ సే RMI, ఐ విల్ రిమూవ్ దిస్. ఓకే, సో టోటల్ క్లీన్ అప్ చేసేసిన నేను. ఓకే, సో సారీ, ఇమేజ్ ఐడి. ఓకే, సో నేను మొత్తం టోటల్గా ఐ హ్యావ్ రిమూవ్డ్ ఎవ్రీథింగ్, ఐ హ్యావ్ క్లీన్డ్ అప్ ఎవ్రీథింగ్. ఓకే, సో ఇప్పుడు నేను ఇమేజెస్ చూస్తే ఇమేజెస్ ఉన్నాయి, డాకర్ పిఎస్ ఉండదు, డాకర్ పిఎస్ హైఫన్ కూడా ఉండదు. ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ రిమూవ్డ్. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ ద బేసిక్ డాకర్ కమాండ్స్. ఓకే, సో మనం డీబగ్ ఎట్లా చేస్తామో కూడా చూసాము డాకర్లో. బట్ ఈ కమాండ్స్ మీకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి ఇఫ్ యూ వాంట్ టు సర్వైవ్ ఇన్ ది డాకర్. ఓకే, సో లెట్స్ గో ఫర్ ద డీబగింగ్. ఓకే, సో వాట్ ఈస్ ది డీబగ్ కమాండ్స్ ఆర్ ట్రబుల్ షూటింగ్ కమాండ్స్ మనం ఏం యూజ్ చేస్తామో డాకర్ యూజ్ చేసేటప్పుడు. ఓకే, సో మోస్ట్లీ మనం డీబగ్ చేయాలన్నా ట్రబుల్ షూట్ చేయాలన్నా ఏం కావాలి మనకి, వీ నీడ్ టు నో ది లాగ్స్. ఓకే, సో డాకర్ లాగ్స్ అన్నాం అనుకోండి విత్ ద ఐడి ఆఫ్ ద కంటైనర్, దెన్ వీ కెన్ సీ ది లాగ్స్ ఆఫ్ దట్ కంటైనర్. ఓకే, సో లేదు ఇఫ్ యూ వాంట్ టు సీ ఇన్సైడ్ ఆఫ్ ది కంటైనర్, మీరు లాగిన్ చేయాలి కంటైనర్లో అనుకుంటే మీరు డాకర్ EXEC అని కొడితే మనం డాకర్ లోపలికి వెళ్తాం. ఓకే, సో లెటస్ గో అండ్ చెక్ ఇన్ ది కమాండ్స్. ఓకే, సో లెటస్ సీ డాకర్ పుల్ చేద్దాం మళ్ళీ రెడీస్ అంట నేను. ఓకే, సో ఇఫ్ ఐ గెట్ ఇట్. ఓకే, ఓకే, సో నౌ ఇఫ్ ఐ సే డాకర్ ఇమేజెస్. ఓకే, సో నా డాకర్ ఇమేజెస్ ఉన్నాయి. ఓకే, సో నౌ ఐ విల్ సే డాకర్ run -d and I'll say redis. Okay, so or else I will also say port number మనం ఇవ్వచ్చు. Okay, anyway I'll go with the default port. Okay, so docker run -d redis run చేసినాము. Okay, so now it has created my container. Okay, so docker ps అని కొడితే it will show the container. Okay, so ఇది నా కంటైనర్ ఐడి. ఓకే, సో స్టేటస్ చూపిస్తుంది 5 seconds ago అప్ అని. సో ఇక్కడ చూసినట్టయితే మనకి ఇప్పుడు మనం లాగ్స్ చెక్ చేయాలనుకోండి. సో వాట్ యూ కెన్ డూ. ఓకే, సో ఇఫ్ యూ సీ సంథింగ్ వెంట్ రాంగ్. ఓకే, సో మీకు డాకర్ రన్ అవ్వట్లేదు, లోపల అప్లికేషన్ కనెక్ట్ అవ్వట్లేదు, ఏదో ప్రాబ్లం వచ్చింది, కనెక్టివిటీ ఇష్యూ ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, దెన్ యూ కెన్ సే డాకర్ లాగ్స్ అండ్ యువర్ కంటైనర్ ఐడి. ఓకే, సో డాకర్ లాగ్స్ కంటైనర్ ఐడి అంటే ఇది మనకి చూపిస్తుంది. ఓకే, సో లాగ్స్ అన్ని కూడా మనకి చూపిస్తుంది ఏమేమి లాగ్స్ వచ్చినాయి అనేసి. ఓకే, సో నా వర్షన్ చూపిస్తుంది. ఓకే, సో పోర్ట్ చూపిస్తుంది. ఓకే, మనకి ఇక్కడనే ఎర్రర్ లాగ్స్ ఏమైనా వస్తే కూడా ఇది మనకి క్లియర్గా చూపిస్తుంది అనమాట ఈ లాగ్స్లో. ఓకే, అండ్ ఆల్సో ఇఫ్ యూ సీ హియర్ మనకి డిఫాల్ట్ ఒక నేమ్ వచ్చింది, నాటీ యాంటోనీ లైన్. ఓకే, సో మనకి ఇట్లా డిఫాల్ట్ నేమ్స్ కాకుండా ఇఫ్ యూ వాంట్ టు డిఫైన్ యువర్ ఓన్ నేమ్స్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకోటి రన్ చేస్తాను డాకర్ సేమ్. ఓకే, సో డాకర్ రన్ -d రెడీస్. ఓకే, సేమ్ వర్జన్ ఇంకోటి రన్ చేస్తుంది నేను. ఓకే, సో ఇఫ్ ఐ సే డాకర్ పిఎస్. ఓకే, సో ఇక్కడ చూడండి మనకి ర్యాండమ్ నేమ్స్ వస్తున్నాయి. ఓకే, సో మనకి ఎప్పుడైనా సరే ఈ ఐడీస్ గుర్తుండే రియల్ టైంలో. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఏదైనా డెవలప్ చేస్తున్నారు. ఓకే, సో అప్లికేషన్ డెవలప్ చేస్తున్నారు, ఆ అప్లికేషన్ నేమ్ ఇవ్వాలనుకుంటున్నారు మీరు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ రెడీసే. ఓకే, సో రెడీస్ డెవలప్మెంట్ బాక్స్, రెడీస్ టెస్ట్ బాక్స్, రెడీస్ ప్రొడక్షన్ బాక్స్, ఇట్లా మీరు ఇవ్వాలనుకుంటున్నారు నేమ్స్ అనుకోండి, వీ కెన్ గివ్ దట్. ఓకే, సో మనం రన్ చేసేటప్పుడే మనం ఇవ్వచ్చు. ఓకే, సో నా వాట్ ఐ విల్ సే ఐ విల్ డాకర్ స్టాప్ చేస్తాను ఇవి. ఓకే, సో ఐ డోంట్ వాంట్ దిస్ అగైన్. ఓకే, సో ఐ విల్ స్టాప్ దిస్. ఓకే, సో నౌ వాట్ ఐ విల్ డూ, డాకర్ రన్ -d అండ్ మనం -p కూడా ఇవ్వచ్చు. ఓకే, సో ఫస్ట్ డాకర్ పిఎస్ చూపిస్తాను నేను మళ్ళీ. ఓకే, సో ఓన్లీ ఒకటే కంటైనర్ రన్ అవుతుంది. ఓకే, సో వాట్ ఐ విల్ సే డాకర్ రన్ -d -p వచ్చేసి 6000 అంట నేను. ఓకే, అండ్ ఆల్సో సారీ 6p 6000
and colon 6379. Okay, 6379. Okay, and I'll say Redis. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, రెడిస్ అని ఇస్తున్నాము. కాకపోతే ఇక్కడ మనం నేమ్ కూడా మెన్షన్ చేయొచ్చు. ఓకే, ఇట్లా నాకు ర్యాండమ్ నేమ్ కాకుండా ఐ వాంట్ టు గివ్ మై ఓన్ నేమ్. ఓకే, సో అప్పుడు నేను ఏం చేస్తాను, హైఫన్ నేమ్ అని ఇస్తాను. హైఫన్ నేమ్ ఐ సే రెడిస్ డెవలప్మెంట్ బాక్స్. ఓకే, నా ఐ విల్ డూ ఎంటర్. ఓకే, సో ఇక్కడ నుండి నాకు ఇది డాకర్ కంటైనర్ని క్రియేట్ చేసింది. ఓకే, సో ఇఫ్ ఐ సే డాకర్ పిఎస్. ఓకే, సో ఇక్కడ నుండి నాకు రెడిస్ డెవ్ అని క్లియర్గా చూపిస్తుంది. ఓకే, సో ఇట్లా మనకి ఏంటంటే మనం క్లియర్గా నేమ్తోనే చేసుకోవచ్చు. ఓకే, సో ఇన్స్టెడ్ ఆఫ్ కంటైనర్ ఐడి మనకి ఇప్పుడు 50-60 రన్ చేయము, కానీ 5-6 రన్ చేసినా కానీ మన కంటైనర్ ఐడీస్ గుర్తుండయి. ఓకే, సో గుర్తుండేటప్పుడు మనం ఏం చేస్తాం, వీ కెన్ డైరెక్ట్లీ గో విత్ ద నేమ్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను డాకర్ లాగ్స్ అండ్ ఐల్ సే రెడిస్ హైఫన్ డెవ్. ఓకే, సో నాకు ఎందుకంటే ఏం నేమింగ్ కన్వెన్షన్ ఇస్తుంది అనేది నాకు తెలుసు కాబట్టి. ఓకే, సో ఆర్గనైజేషన్లో విల్స్ గివ్ ఏ స్టాండింగ్ నేమింగ్ కన్వెన్షన్స్ ఇస్తాం మనం. ఓకే, సో అది డాక్యుమెంట్ అయ్యి ఉంటుంది మనకి ఏ నేమింగ్స్ ఇస్తున్నాం, ఏ నేమ్ ఫార్మాట్లో వాడాలండి. మీ కంపెనీ నేము హైఫన్ క్లయింట్ నేము హైఫన్ డెవ్, మీ కంపెనీ నేము హైఫన్ క్లయింట్ నేమ్ హైఫన్ ప్రొడక్షన్ అట్లా ఇస్తాము. లేకపోతే ఆ క్లయింట్ నేము లొకేషన్ జియో ప్లస్ ది ఎన్విరాన్మెంట్. ఓకే, సో ఆ నేమింగ్ కన్వెన్స్లోనే మనము ఇస్తాం కాబట్టి సో మనకి ఏ నేమ్తో రన్ అవుతుంది అనేది ఈజీగా గుర్తుంటుంది ఇన్స్టెడ్ ఆఫ్ కంటైనర్ ఐడి. ఓకే, సో యూ కెన్ గివ్ ది నేమ్ ఇన్స్టెడ్. ఓకే, సో దిస్ ఈజ్ హౌ యూ కెన్ వర్క్ విత్ ది నేమ్స్. ఓకే, అండ్ ఆల్సో ట్రబుల్ షూటింగ్కి మీరు లాగ్స్ చెక్ చేస్తాం. లేదు నేను ఇన్సైడ్ వెళ్ళి నాకు ఏం ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ సెట్ అయి ఉన్నాయి, లేకపోతే సర్వీస్ స్టార్ట్ అవుతుందా లేదా, నేను కంటైనర్ లోపలికి లాగిన్ చేయాలి చెక్ చేయాలి అనుకుంటే ఏం చేయొచ్చు, మనం డాకర్ పిఎస్ అని కొట్టి. ఓకే, సో ఇప్పుడు మనకి 2 రన్ అవుతున్నాయి. ఓకే, సో నేను ఇప్పుడు ఈ కంటైనర్ లోపలికి వెళ్ళాలనుకుంటున్నాను. సో వాట్ ఐ విల్ డూ, ఐ విల్ సే డాకర్ EXEC హైఫన్ ఇంటరాక్టివ్ టర్మినల్ మోడ్లోకి వెళ్ళేసి నేను నా కంటైనర్ ఐడి ఇస్తాను. ఓకే, అండ్ ఐ విల్ సే బిన్ బ్యాష్. ఓకే, సో బిన్ బ్యాష్ అని ఇవ్వగానే చూడండి నేను ఐఆమ్ ఇన్ టు దిస్. ఓకే, సో కంటైనర్. ఓకే, సో ఈ కంటైనర్ లోపలికి వెళ్ళాను నేను ఇప్పుడు. ఓకే, సో నవ్ ఐ కెన్ చెక్ వాట్ ఎవర్ ఐ వాంటెడ్ టు చెక్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను CD/. ఓకే, సో లోపలికి వెళ్ళేసి ఓకే, సో నా వర్చువల్ ఫైల్ సిస్టమ్. ఓకే, సో ఇదంతా కూడా ఓకే, సో ఏమేమి ఉంది ఫైల్ సిస్టమ్లో అని చెక్ చేయొచ్చు. అండ్ ఐ కెన్ సే లైక్ netstat -a అని అనుకోండి. ఓకే, సో netstat ఇన్స్టాల్ లేదు ఎనీవే డాకర్ దీంట్లో. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ సే env. ఓకే, సో ఏమేమి ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ సెట్ అయి ఉన్నాయి అనేసి. ఓకే, సో హోస్ట్ నేమ్ చూపిస్తుంది, రెడిస్ డౌన్లోడ్ SHA పాస్వర్డ్ అండ్ యూ ఆర్ సీయింగ్ రెడిస్ వర్షన్. ఓకే, డౌన్లోడ్ ఎక్కడి నుంచి, URL ఎక్కడి నుంచి చేసాము, వాట్ ఈస్ ద పాత్. ఓకే, వాట్ ఈస్ ద ఓల్డ్ పాస్వర్డ్ ఎక్కడ చూడొచ్చు. సో ఈ డేటా అంతా కూడా మనకి ఇది చూపిస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ హౌ యూ కెన్ గో అండ్ చెక్. ఓకే, సో ఇఫ్ ఐ గో ఇన్ టు ది డేటా. ఓకే, సో మనకి ఏమీ లేదు డేటాలో. ఓకే, సో if you want to go and check the logs. ఓకే, సో నేను ఇప్పుడు వేర్ లాగ్ అని అనుకోండి. సో వేర్ లాగ్లోకి వెళ్తే మనకి ఏమైనా మెసేజెస్ ఉన్నాయా లేదా, పర్టికులర్ అప్లికేషన్కి సంబంధించి మెసేజెస్ వస్తూ ఉంటాయి మనకి. ఓకే, సో పర్టికులర్ మెసేజెస్ ఏమైనా ఉన్నాయా లేదా. ఓకే, సో ఇట్లా వెళ్ళి మనం చెక్ చేసుకోవచ్చు. ఓకే, సో యూ కెన్ గో అండ్ యూ కెన్ సీ వాట్ ఆల్ ద థింగ్స్ ఆర్ బీన్ లాగ్డ్ ఇన్ టు దిస్. ఓకే, సో ఇక్కడ మనకి VI లేదు ఎనీవే. ఓకే, సో మనకి కొన్ని కమాండ్స్ రన్ అవుతాయి, కొన్ని కమాండ్స్ రన్ అవ్వవు, ఎందుకంటే దిస్ ఈజ్ ది కంటైనర్. ఓకే, సో కంటైనర్ కాబట్టి. ఓకే, సో మీకు క్యాట్ కమాండ్ రన్ అవ్వచ్చు. ఓకే, సో క్యాట్ ఉంది. ఓకే, సో మీకు VI అయితే లేదు. ఓకే, బట్ ఇఫ్ యూ వాంట్ టు ఇన్స్టాల్. ఓకే, సో మీరు ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నారు అనుకోండి APT ఆర్ M. ఓకే, సో ఇది APT. ఓకే, సో ఇఫ్ ఐ సే APT ఇన్స్టాల్ VI. ఓకే, సో అనేబుల్ టు లొకేట్ VI అంటుంది. ఓకే, ఓకే, సో ఇన్స్టాల్ చేస్తలేదు. ఓకే, సో యూ కెన్ చెక్. ఓకే, సో మనం ఏంటంటే మనం ఫస్ట్ అప్డేట్ చేయాలి. సో దట్ ఈస్ ఆల్ వీ ఓంట్ డూ. ఓకే, సో APT -update అని కొడుతున్నాను నేను, కాకపోతే ఇదంతా మనం చెయ్యం. ఓకే, సో దట్ ఈస్ నాట్ నెససరీ. ఓకే, సో నాకు అది అవసరం లేదు వెన్ ఐఎమ్ డూయింగ్ ఇన్సైడ్ ఏ కంటైనర్, రైట్. ఓకే, సో యాక్చువల్ అయితే మనం రికమెండ్ చేయము ఇవన్నీ కూడా. లైక్ మనం ఏదైనా కానీ కంటైనర్ లోపలికి పోయి మళ్ళీ మన కానీ ఎంతో ఇన్స్టాలేషన్స్ కానీ ఇవన్నీ చేయొద్దు. ఓకే, బికాజ్ మళ్ళీ అది చేసినారనుకోండి దెన్ ది ఇమేజ్ మీరు ఏది క్రియేట్ చేస్తున్నారో ఓకే దానికి మనము అప్డేట్ చేసిన తర్వాత అది ఏంటంటే టెంపరీ అప్డేట్ అయిపోతుంది. మీరు ఎప్పుడన్నా కానీ ఆ లైక్ ఆ కంటైనర్ని డిలీట్ చేసేసి మళ్ళీ ఇంకో కంటైనర్ లాంచ్ చేసినారనుకోండి ఆ డేటా అంతా ఉండదు మనకి. ఓకే, సో అందుకోసమని మనము ఎప్పుడైనా సరే మీకు ఏమేమి కావాలి, మీ టెస్టింగ్ పర్పస్ ఇప్పుడు మీకు VI కావాలి, మీకు కంపల్సరీ VI ఉండాలి, ఆర్ఎల్స్ మీకు ఏదైనా ఎడిటర్ నానో ఉండాలి అనుకుంటే మాత్రం మీరు ప్యాకేజ్ ఎప్పుడైతే మనం ఇన్స్టాల్ చేస్తుంటామో ఓకే, సో వెనెవర్ మనం ఇమేజ్ క్రియేట్ చేస్తుంటామో
అప్పుడే ఆ ప్యాకేజెస్ అన్నిటిని కూడా మనము ప్యాకేజ్ చేసి ఆ ఇమేజ్లో పెట్టాలి. ఓకే, సో దట్ మనకి ఏంటంటే మనం ఇమేజ్ని పార్సల్ ఆర్ ప్యాకేజ్ చేసి ఇస్తున్నప్పుడు, ఓకే, సో అప్లికేషన్ని మనం వేరే దగ్గర డిప్లాయ్ చేస్తున్నప్పుడు ఈ ఇష్యూస్ అన్నీ రావు. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ అబౌట్ డీబగ్గింగ్. ఓకే, సో మనం ఎట్లా డీబగ్ చేస్తాం అనేది యూ కెన్ గో ఫర్ ద లాగ్స్ ఆర్ యూ కెన్ గో విత్ ద ఈఎక్సిసి. మీరు కంటైనర్ లోపలికి వెళ్ళేసి చెక్ చేయొచ్చు. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ ద బేసిక్ కమాండ్స్ హౌ వీఆర్ డూయింగ్ అనేది. ఓకే, సో లెట్ us గో ఫార్వర్డ్.